ఓకే. గుడ్ మార్నింగ్. ఫస్ట్ వీడియోలో ఏంటంటే మనము డెవాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. డెవాప్స్ అంటే ఏంటి? హుహు. డెవాప్స్‌లో టూల్స్ ఏమేమున్నాయి? మనం ఏమేమి కవర్ చేస్తాం? వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఓకే. మనం డెవాప్స్ ముందు తెలుసుకునే ముందు మనకు 2 మెథడాలజీస్ తెలియాలి. ఒకటి ఓకే. వాటర్ ఫాల్ మెథడాలజీ అని, 2 అజైల్ మెథడాలజీ అని. హ్మ్. ఓకే. వాటర్ ఓకే. ఫాల్ మెథడాలజీ అంటే ఏం లేదు. వాటర్ ఫ్లో ఎలా పడుతుంది? పైనుంచి కిందకి పడతాయి గదా! హుహు. అలానే ఇక్కడ గూడిక వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఓల్డ్ మెథడాలజీ. అది ఎలా ఫాలో అవుతారంటే, మీకు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు తెలుస్తుంది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనం ఏం జేస్తాము? ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం రైట్? హ్మ్. చేసిన తర్వాత దాన్ని డిజైన్ చేస్తాం. హ్మ్. అంటే డిజైన్ అంటే ఏంటి? నాకు ఫస్ట్ రిక్వైర్మెంట్స్ వస్తుంది. ఏంటి? నాకిలా హ్మ్. కావాలి. అంటే ఈ ఫంక్షనాలిటీ ఇలా కావాలి. ఎగ్జాంపుల్ హ్మ్. ఫేస్‌బుక్ తీసుకున్నామంటే సైన్ ఇన్ కావాలి, సైన్ అప్ కావాలి, లైక్, కామెంట్ ఇలా కావాలి. హ్మ్. హ్మ్. దాన్నేం జేస్తాము? డిజైన్ జేస్తాం. డిజైన్ ఎందుకు జేస్తామంటే డెవలపర్స్‌కి మనం ఇవ్వాలి కదా! హ్మ్. డెవలపర్స్ మాకిలా కావాలి. మీరిట్లా డెవలప్ చేయి పెట్టండి అని మీనింగ్. హ్మ్. అందుకోసం డిజైన్ చేస్తాం. డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. వన్స్ డెవలప్‌మెంట్ కంప్లీట్ అయితే దాన్ని టెస్ట్ చేయాలి గదా! అంటే అది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదా? ఏదైనా బగ్స్ ఉన్నాయా? బగ్స్ అంటే హ్మ్. తెలుసా బ్రో? ఎర్రర్స్ అని. యెస్. యాహ్! ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్‌సైట్‌కెళ్ళి ఒకటి లింక్ కొడితే మనకు మేబీ ఓపెన్ కాకపోవడము, లేకపోతే అప్‌లోడ్ చేసేటప్పుడు ఎర్రర్ రావడము ఇలాంటివొస్తాయి గదా! అవన్నీ బగ్స్ కిందకొస్తాయి. హ్మ్. అలాంటివి టెస్టింగ్ జేస్తారు. హ్మ్. టెస్టింగ్ చేసిన తర్వాత డిప్లాయ్‌మెంట్ చేస్తారు. డిప్లాయ్‌మెంట్ ఏంటంటే ఇంక ప్రొడక్షన్‌కి డిప్లాయ్‌మెంట్ చేస్తాం. అంటే హ్మ్. లైవ్ ఇప్పుడు ఫేస్‌బుక్ చూస్తున్నాం. ఫేస్‌బుక్ లైవ్ చూస్తున్నామంటే ఇంటర్నల్‌గా ఎన్నో డెవలప్‌మెంట్ దాంట్లో డిప్లాయ్‌మెంట్ జేసింటారు. ఓకే. హ్మ్. చేసిన తర్వాతనే ప్రొడక్షన్‌కెళ్తుంది. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఏందంటే మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ అంటే ఆ ప్రొడక్షన్ మెయింటెనెన్స్. ఇప్పుడు మనం అంటూ ఉంటాం. అరేయ్! నేను హ్మ్. టీమ్ మీద వర్క్ చేస్తున్నా అంటే సపోర్టింగ్ అంటే ఏం లేదు. హ్మ్. డిప్లాయ్‌మెంట్ చేసిన తర్వాత ఏదైనా ఎర్రర్స్ ఏమైనా వస్తే మెయింటెనెన్స్ పీపుల్స్ అంటే సపోర్ట్ టీమ్స్ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఓకే. ఇది. ఇక్కడేందంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో ఒక స్టెప్ కంప్లీట్ అయిపోతేనే నెక్స్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ డిజైన్ కంప్లీట్ అయితేనే డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. రిమైనింగ్ వాళ్ళున్నారు చూసావా? టెస్టింగు, డిప్లాయ్‌మెంట్ వీళ్ళు హ్మ్. ఐడియల్‌గా కూర్చొనుంటారు. ఓకే. వీళ్ళకి వర్క్ హ్మ్. అనేది ఉండదు. ఒకవేళ హ్మ్. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ టెస్టింగ్‌లో ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకో, హ్మ్. అగైన్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. మళ్ళీ డెవలప్‌మెంట్‌కెళ్తుంది. డెవలప్‌మెంట్‌లో మళ్ళీ ఫిక్స్ చేసేంత వరకు మళ్ళీ టెస్టింగ్ టీమ్ సైలెంట్‌గా ఉంటారు. ఇది ఓకే. వాటర్ ఫాల్ మెథడాలజీ. హ్మ్. ఇదేంటంటే ఓల్డ్ మెథడాలజీ. హ్మ్. హ్మ్. ఇక్కడ వాటర్ ఫాల్ మెథడాలజీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఒకటి హ్మ్. ఏవైనా మన ఒక ప్రాజెక్ట్‌లో చేంజెస్ అనేవి ఫ్రీక్వెంట్‌గా లేనప్పుడు, హ్మ్. అప్లికేషన్ అనేది కాంప్లికేటెడ్‌గా లేనప్పుడు, అంటే హ్మ్. సింపుల్ అప్లికేషన్ అయినప్పుడు, హ్మ్. ప్రాజెక్ట్ అనేది చిన్నదయినప్పుడు, హ్మ్. అండ్ రిక్వైర్మెంట్స్ అనేది క్లారిటీగా ఉన్నప్పుడు, హ్మ్. అండ్ ఎన్విరాన్మెంట్స్ అని స్టేబుల్. ఎన్విరాన్మెంట్స్ అంటే ఏం లేదు ఇక్కడ. ప్రొడక్షన్, ప్రీ పాడ్, టెస్ట్, డెవ్, క్యూఏ హ్మ్. ఇవన్నీ హ్మ్. ఎన్విరాన్మెంట్స్ కిందకొస్తుంది. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. యాహ్! తర్వాతేందంటే టెక్నాలజీ అండ్ టూల్స్. హ్మ్. కాన్స్టెంట్‌గా ఉన్నప్పుడు చేంజెస్ లేకోకుండా. ఇలాంటప్పుడు హ్మ్. వాటర్ ఫాల్ మెథడాలజీ యూజ్ చేస్తాం. బట్ ఓకే. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏంటంటే వాటర్ ఫాల్ మెథడాలజీ అజైల్ మెథడాలజీకొస్తున్నారు. హ్మ్. హ్మ్. ఈ వాటర్ ఫాల్ మెథడ్ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఏదైనా హ్మ్. ఒక ప్రాజెక్ట్ ఔట్‌పుట్ అనేది వెరీ లాంగ్ టైమ్ వస్తుంది. హ్మ్. మేబీ 6 మంత్స్ పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. బేస్డ్ ఆన్ నీ ప్రాజెక్ట్‌ని బట్టి. బట్ హ్మ్. అదే అజైల్ మెథడాలజీలో ఎందుకు అనేది చూద్దాం. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వాటర్ ఫాల్ మెథడాలజీ? హ్మ్. ఒక్క సెకండ్. బ్రో నేను నోట్స్ ఏమన్నా తీసుకోవాలా? అది మీ ఇష్టం బ్రో. మీరు రాసుకునే మళ్ళీ వీడియో వింటారు గదా! అప్పుడు రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడెందుకంటే ఓకే. ఫాస్ట్‌గా మీరు రాసుకోలేరు గదా! ఏదైనా మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనుకున్నప్పుడు జస్ట్ ఫాస్ట్‌గా ఓకే. ఓకే. షూర్. అంటే నేను పెట్టుకుంటే ఇవి ఇప్పుడు ఉన్నాయి స్లైడ్స్‌లో. అంటే సరిపోతుంది. తర్వాత యాక్సెస్ చేసుకోవచ్చు కదా! సో, యాహ్! యాహ్! రన్నింగ్ నోట్స్ రాసుకుంటానులే. యాహ్! ఓకే. ఓకే బ్రో. ఐయామ్ గుడ్ ఇప్పుడు. వెన్ టు యూజ్ వాటర్‌ఫాల్ మెథడాలజీ. యాహ్! నెక్స్ట్ ఏందంటే అజైల్ హ్మ్. మెథడాలజీ. ఈ అజైల్ మెథడాలజీ ఏంటంటే ఓకే.
కంటిన్యూస్‌గా జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ ఉందనుకో. ఓకే. హ్మ్. ఓకే. ఫేస్‌బుక్ ఉంటే ఫేస్‌బుక్ ఏంటి దీంట్లో లైక్, కామెంట్, షేర్ ఇవన్నీ ఉన్నాయి గదా! ఒక్కొక్క అవును. ఫీచర్‌ని ఒక్కొక్క స్ప్రింట్ ప్లానింగ్‌లో ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే హ్మ్. స్ప్రింట్ నథింగ్ బట్ 14 డేస్ ఉంటుంది. బేసిక్‌గా 14 డేస్. హ్మ్. కంపెనీ ఎలా ఉంటుందనేది మనకు తెలియదు. హ్మ్. హ్మ్. ఓకే. 14 డేస్ ఓకే. స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది. ఈ స్ప్రింట్ ప్లానింగ్‌లో ఏంటంటే ఓకే. ఒక్కొక్క ఫీచర్‌ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ హ్మ్. చూడండి. బోత్ డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ యాక్టివిటీస్ ఆర్ కన్కరెంట్. హ్మ్. వాటర్ మెథడాలజీ కాకోకుండా హుహు. కంటిన్యూయస్‌గా జరుగుతుంది అని మీనింగ్. ఈ ఓకే. స్ప్రింట్ ప్లానింగ్‌లో మనం ఎవ్రీ స్ప్రింట్ ప్లానింగ్ ఒక ఫీచర్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాము. మళ్ళా హ్మ్. ఫైనల్‌గా మనకు ఒక ఔట్‌పుట్ వస్తుంది. హ్మ్. అలానే స్ప్రింట్ 2లో హ్మ్. ఔట్‌పుట్ వస్తుంది. స్ప్రింట్ 3లో ఔట్‌పుట్ హ్మ్. వస్తుంది. హ్మ్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే అజైల్ మెథడాలజీ వల్ల అడ్వాంటేజు హ్మ్. ఈ యొక్క హ్మ్. డెవలపర్స్‌కి లైక్ అంటే ఏమంటాం ఈడ మనకి ఎవ్రీ టైమ్ మనం ఎవ్రీ స్ప్రింట్ ప్లానింగ్ మనకు ఔట్‌పుట్ వస్తుంది గదా! హుహు. ఇక్కడ వాటర్‌ఫాల్ మెథడ్‌లో ఏంటి అంతా హ్మ్. అయిపోయిన తర్వాత డిప్లాయ్‌మెంట్ చేస్తే అప్పుడు ఔట్‌పుట్ వస్తుంది. కానీ అవును. ఇక్కడ హ్మ్. ప్రతి ఫ్యూచర్‌కి మనకు ఔట్‌పుట్ వస్తుంది. ఎవ్రీ హుహు. స్ప్రింట్ ప్లాన్‌కి. ఒకవేళ హ్మ్. నీకు డౌట్ రావచ్చు. ఓకే బ్రో మీరంటున్నారు స్ప్రింట్ ప్లానింగ్‌కి ఒక ఔట్‌పుట్ వస్తుందని అంటున్నారు. ఓకే. హ్మ్. స్ప్రింట్ హ్మ్. ప్లానింగ్‌లో కంప్లీట్ కాకపోతే ఏం చేస్తామని. అప్పుడు ఏం హ్మ్. చేస్తామంటే స్ప్రింట్‌లో ఉన్నదాన్ని స్ప్రింట్ 2కు మూవ్ చేస్తాం. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ప్రింట్ 1లో 10 డెవలపర్స్ ఉన్నారనుకో. స్ప్రింట్ హ్మ్. 2లోకి మూవ్ చేసినప్పుడు ఇద్దరో, ముగ్గురో డెవలపర్స్ స్ప్రింట్ 1లో ఉన్న పెండింగ్ యాక్టివిటీస్‌ని వర్క్ చేస్తూ, స్ప్రింట్ హ్మ్. 2లో ఫీచర్ అనేది వర్క్ చేస్తారు. ఓకే. హ్మ్. ఇలా మనకు కన్కరెంట్‌గా అంటే మనకు ఔట్‌పుట్ అనేది వస్తూ ఉంటుంది. ఎవ్రీ స్ప్రింట్ ప్లానింగ్. హ్మ్. అండ్ హ్మ్. రియల్ టైమ్‌లో ఏందంటే డీఎస్‌యూ అని ఉంటుంది. డీఎస్‌యూ అంటే డైలీ హ్మ్. స్టాండర్డ్. ఓకే. హ్మ్. ఏంటంటే వాట్ యూ డిడ్ నువ్వేం చేశావు? ఏం హ్మ్. చెయ్యబోతున్నావు? హ్మ్. నీకేమన్నా బ్లాకర్ ఉందా? బ్లాకర్ అంటే ఏంటంటే నువ్వెవరి మీదైనా డిపెండ్ అయి ఉన్నావా? హ్మ్. నువ్వు ఒకవేళ డిపెండ్ అయి ఉంటే మన టీమ్ వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేసి దాన్ని క్లియర్ చేసుకుంటారు. ఓకే. అదే వాటర్ ఫాల్ మెథడాలజీలో మనకు డీఎస్‌సీ ఉండేది కాదు. హ్మ్. అండ్ ఓకే. ఆహ్, హ్మ్. స్ప్రింట్ ప్లానింగ్ ఉండేది కాదు. ఎప్పుడో ఓకే. 3 నెలలకో, 2 నెలలకో హ్మ్. మనం చేసేవాళ్ళం. సో, అది అజైల్‌కి వాటర్‌ఫాల్‌కి వాటర్ డిఫరెన్స్ ఫాల్‌కి ఏంటి? డిఫరెన్స్. యెస్. ఓకే. సో, మొత్తం అయ్యేంత వరకు మనకి ఔట్‌పుట్ రాదు. కానీ ఎజైల్‌లో స్ప్రింట్ అనేది మనకి అంటే ఎగ్జాక్ట్‌గా ఎట్లా చెప్పొచ్చు బ్రో? స్ప్రింట్ అంటే లైక్ స్ప్రింట్ ఈస్ నథింగ్ బట్ 14 డేస్ ఉంటుంది బ్రో. ఒక టైమ్ ఓకే. లైన్ ఉంటుంది. ఆ టైమ్ లైన్‌లో కంప్లీట్ చేసుకుంటారు. సో, 14 అన్ని డేస్‌లో టుగెదర్ చేస్తారా? లైక్ డెవలప్‌మెంట్, టెస్టింగ్ అట్లా అన్నీ ఎట్లా? జరిగిపోతూ ఉంటాయి. అన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడేందంటే డెవలపర్స్ కోడ్ రాస్తాడు బ్రో. కోడ్ రాసి హ్మ్. పుష్ చేస్తాడు హ్మ్. ఒక దగ్గరికి. గిట్‌హబ్ అని హ్మ్. ఒకటుంది. అప్పుడు హ్మ్. గిట్‌హబ్‌లో పుష్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా జాబ్ ట్రిగ్గర్ అయ్యే విధంగా మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ నేను హ్మ్. చెప్తాను లేటర్. మీకు ఓకే. తెలుస్తూ పోతుంది. ఓకే. 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 ఇలా హ్మ్. అన్ని ఆటోమేషన్ జరిగిపోతుంది మనకి. ఓకే. ప్రీ హ్మ్. ప్లానింగ్‌లో అవుట్‌పుట్‌కి ఈజీగా వస్తుంది. హ్మ్. ఓకే. ఇక్కడేందంటే 15 డేస్ అంటే 14 డేస్‌లో 2 హ్మ్. సాటర్‌డే, సండేస్ వస్తాయి మాక్సిమం. అంటే 10 హ్మ్. డేసే ఉంటుంది. హ్మ్. బట్ చెప్పుకోవడం మటుకు 14 డేస్ అని జెప్పాలి. స్ప్రింట్ ప్లానింగ్ అంటే. ఓకే. ఇక నన్నడిగినా స్ప్రింట్ ప్లానింగ్ ఉంటుంది మాకు ఎవ్రీ 14 డేస్‌కి అని హ్మ్. చెప్పు. ఓకే అండి. ఓకే. ఓకే. నెక్స్ట్ డిఫరెన్సెస్ హ్మ్. ఒక్కసారి చూద్దాం. మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఓకే. వాటర్ ఫాల్ మెథడాలజీ. ఇది అజైల్ మెథడాలజీ. ఒక్కసారి హుహు. మనం చూస్తే హ్మ్. వాటర్ ఫాల్ మెథడాలజీలో అవుట్‌పుట్ అనేది బిగ్ అవుట్‌పుట్ వస్తుంది. మనం హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయలేం 6 మంత్సా, 1 ఇయరా, 2 ఇయర్సా అని. హ్మ్. హ్మ్. ఇక్కడ మెథడాలజీలో అయితే మన స్ప్రింట్ హ్మ్. ప్లానింగ్ వస్తుంది. హ్మ్. ఇక్కడేందంటే సేమ్ వాటర్ ఫాల్ మెథడ్‌లో ఫేస్‌బుక్కే తీసుకున్నా హ్మ్. ఒకవేళ 10 ఫంక్షనాలిటీస్ ఉన్నాయనుకో సైన్ ఇన్, సైన్ అప్ ఇవన్నీ ఫంక్షన్స్ అంటాం మనం. ఆ! రియల్ టైమ్. హ్మ్. ఓకే. ఈ ఫంక్షనాలిటీస్ 10 కంప్లీట్ అయిపోతేనే బిగ్ అవుట్‌పుట్ హ్మ్. వస్తుంది. హ్మ్. కానీ అజైల్ మెథడాలజీలో ఏంటంటే ప్రతి స్ప్రింట్‌కి హ్మ్. మనము ఏమంటారు? ప్రతి స్ప్రింట్‌కి మనము ఒక ఫంక్షన్ అనేది కంప్లీట్ చేసుకుంటా వస్తే మనకు అవుట్‌పుట్ అనేది ఎవ్రీ 14 డేస్‌కి వస్తూ ఉంటుంది. ఓకే. అంటే సింగిల్ ఫంక్షన్ పైన మనము 14 డేస్ వర్క్ చేసి అవుట్‌పుట్ తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఫంక్షన్‌కెళ్ళొచ్చు. యాహ్! లేదు ఆ ఒకవేళ ఫంక్షన్ స్ప్రింట్ యాహ్! హ్మ్. గో హెడ్. ఒకవేళ ఇప్పుడు మనము ఒక ఫంక్షన్ నంబర్ 1లో పని చేస్తున్నాము. స్ప్రింట్ 1లో 14 డేస్.
సో, మనకి అది అవుట్‌పుట్ రాలేదు. సో, మనం మళ్ళీ స్ప్రింట్ 1లోనే దాన్ని వర్కౌట్ చేస్తామా? లేకపోతే స్ప్రింట్ 2కేసేస్తామా? స్ప్రింట్ 2కు మూవ్ చేస్తాం. ఇంగ స్ప్రింట్ 1 ఓకే. అయిపోతుంది గదా! 14 డేస్. 14 డేస్. స్ప్రింట్ ఓకే. 2 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 14 డేస్. ఓకే. అది అప్పుడు దీన్ని పీరియడ్ మూవ్ ఇంకా. చేస్తాం. పీరియడ్. ఓకే. ఓకే. హ్మ్. ఇలా ఓకే. మనం చేస్తాం. ఓకే అండి. హ్మ్. నెక్స్ట్ అనేది వాట్ ఈస్ డెవాప్స్? ఇప్పుడు హ్మ్. అర్థమైందా? వాటర్ ఫాల్ మెథడాలజీ అంటే ఏంది? అజైల్ మెథడాలజీ అంటే ఏంది? మన వాట్ అర్థమైంది. ఈస్ డెవాప్స్? హ్మ్. డెవాప్స్ అంటే ఏం లేదు. హ్మ్. ఇంతకుముందు డెవాప్స్ రాకముందు డెవలప్‌మెంట్‌కి, ఆపరేషన్ టీమ్‌కి మధ్య గ్యాప్ అనేది ఉండింది. హ్మ్. హ్మ్. అంటే ఏంటి? ఈ డెవలపర్స్, ఆపరేషన్ టీమ్‌కి చాలా గ్యాప్ ఉండింది. అంటే మాట్లాడుకునేవాళ్ళు గాదు. అదే హ్మ్. డెవాప్స్ వచ్చిన తర్వాత ఏందంటే, ఈ డెవలప్‌మెంట్‌కి, ఆపరేషన్ టీమ్‌కి మెయిన్‌గా ఆ గ్యాప్‌ననేది రెడ్యూస్ చేసింది. హ్మ్. ఇప్పుడు ఒకసారి చూస్తే చూడు కొలాబరేషన్ బిట్వీన్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్. హుహు. ఈ డెవలప్‌మెంట్ టీమ్ అంటే ఏం లేదు. ప్లానింగ్, కోడ్ రాసేవాళ్ళు, బిల్డ్ చేసి, టెస్టింగ్ చేసేవాళ్ళని డెవలప్‌మెంట్ అంటారు. ఓకే. ఆపరేషన్ టీమ్ అంటే ఏం లేదు. ఆ కోడ్ రాసిందాన్ని డిప్లాయ్ చేసి, మెయింటైన్ చేసేవాళ్ళని ఆపరేషన్ టీమ్ అంటారు. ఓకే. హ్మ్. ఆప్స్ అంటే ఆపరేషన్ ఉంది. డెవ్ అంటే డెవలప్‌మెంట్ అని. ఓకే. హ్మ్. ఇలా మనకు డెవలప్‌మెంట్, ఆపరేషన్ టీమ్ ఉండింది. హ్మ్. ఇక్కడ డెవాప్స్ యొక్క అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ ఏంటి చూద్దాం. ఓకే. ఫస్ట్ బ్రో వన్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక్కసారి వెనకకెళ్ళొచ్చా? నెక్స్ట్ యాహ్! సో, మనకి ఆపరేషన్స్ అంటే ఏమేమి వస్తాయి బ్రో? అంటే ఇవి ఆపరేషన్ వస్తాయి. డిప్లాయ్‌మెంట్ గాని, ఆపరేషన్, మానిటరింగ్ చేసేవాళ్ళను, మెయింటైనింగ్ అన్న, ఓకే. మానిటరింగ్ అన్న 2 ఒకటే వస్తుంది. ఓకే. రిలీజ్ సో, వస్తే మెయింటెనెన్స్ మనకి హ్మ్. సో, మెయింటెనెన్స్ అంతా ఆపరేషన్స్ కిందకొస్తది. అంటే లైక్ యాహ్! మెయింటెనెన్స్, డిప్లాయ్‌మెంట్ తర్వాత. యెస్. ఆఫ్టర్ డిప్లాయ్‌మెంట్ ఇంక్లూడింగ్ డిప్లాయ్‌మెంట్ ఇదంతా ఇవేంటంటే ఇవన్నీ ఆపరేషన్ టీమ్. డిప్లాయ్‌మెంట్ ఆపరేషన్. గాని, రిలీజింగ్ అంటే ఏం లేదు. ఏ వర్షన్ మెయింటైన్ చేయాలని గాని, హ్మ్. ఆపరేషన్ టీము, హ్మ్. మానిటరింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఆపరేషన్ టీమ్ కిందకొస్తారు. హ్మ్. డెవలప్‌మెంట్ ఇప్పుడు అంటే మనకి ఏంటంటే రిలీజ్‌కి, డిప్లాయ్‌కి డిఫరెన్స్ ఏంటి? రిలీజ్ అంటే ఏం లేదు. మనం ఏ హ్మ్. వర్షన్ మెయింటైన్ చేయాలనేది. ఇప్పుడు ఒకే వర్షన్ ఉండదు గదా! ఇప్పుడు హ్మ్. 7.0 ఉంటుంది. తర్వాత 7.5 హ్మ్. 7.5 డిప్లాయ్ చేస్తాము. 7.4 గూడా మనం మెయింటైన్ చేస్తాం గదా! వర్షన్స్ హ్మ్. అనేటివి. సో, ఓకే. దానికి వస్తుంది రిలీజ్ అంటే. హుహు. ఓకే. డిప్లాయ్ అంటే? డిప్లాయ్ అంటే డిప్లాయ్ చేసేదాన్ని. ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేయడము, డవ్‌లో డిప్లాయ్ చేయడము, ఇవన్నీ హ్మ్. డిప్లాయ్‌మెంట్ కిందకొస్తుంది. మీకు ఓకే. అంటే అండర్‌స్టాండబుల్ కాలేదా? దీనికి డిఫరెంట్ అనేది? డిఫరెన్స్ అర్థం కాలేదు బ్రో నాకు. ఆ! డిప్లాయ్ అంటే మనం పర్టిక్యులర్ వర్షన్ డిప్లాయ్ చేస్తాం. రిలీజ్ హ్మ్. అన్నా హ్మ్. డిప్లాయ్ మాదిరే ఉంటుంది. కానీ ఏంటంటే రిలీజ్ అంటే పర్టిక్యులర్ వర్షన్స్ రిలీజ్ చేసుకుంటా వస్తాం. హ్మ్. అంటే వర్షన్స్ వస్తాయి చూసావా? ఇప్పుడు మనము అవును. మొబైలే ఉంది. యాహ్! మొబైల్ ఏందంటే అప్‌డేట్ చేసుకొని ఎవ్రీ వీక్, ఎవ్రీ 2 వీక్స్‌కొస్తుంది. అదెలా వస్తుంది? హ్మ్. ఇక వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో వాళ్ళు డిప్లాయ్ చేస్తేనే మనకు దాని యొక్క అవుట్‌పుట్ అనేది వస్తుంది. కరెక్ట్? మనకు హ్మ్. మొబైల్‌లో నోటిఫికేషన్ వస్తుంది. మీకు న్యూ యాహ్! వర్షన్ వచ్చింది. అప్‌డేట్ చేసుకోండి. సేమ్ థింగ్ హ్మ్. ఇక్కడ ఊరికే హ్మ్. డిప్లాయ్ అంటే డిప్లాయ్ హ్మ్. చేస్తాం పర్టిక్యులర్ వర్షన్. రిలీజ్ అంటే హ్మ్. మల్టిపుల్ వర్షన్స్ అనేది మెయింటైన్ చేసుకునేదాన్ని రిలీజ్ అంటారు. బేసిక్‌గా ఓకే. 2 నేమ్స్ ఆల్‌మోస్ట్ సేమే ఉంటుంది. కానీ హ్మ్. వర్షన్స్ అనేది మెయింటైన్ చేసుకుంటా వస్తారు రిలీజ్ ఓకే. అంటే. ఓకే. ఓకే బ్రో. హ్మ్. ఇప్పుడు డిప్లాయ్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్‌లో తీసుకున్నాం అనుకోండి బ్రో. ఆహ్, హ్మ్. డిప్లాయ్‌మెంట్ అంటే ఇప్పుడు రియల్ టైమ్‌లో ఏంటి ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది. హ్మ్. సో, మనం ప్రాజెక్ట్‌ని రిలీజ్ చేసినాం అనడం ఏంటి? డిప్లాయ్ అంటే అంటేనా? ఈ వెర్షనేనా అదేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ ఆ! సేమ్. అంతే. ఓకే. హ్మ్. సో, మనము కస్టమర్‌కి, క్లయింట్‌కి ఇప్పుడు మనము హ్యాండ్ ఓవర్ చేస్తాం కదా! ఇప్పుడు ప్రాజెక్ట్. హ్మ్. దాన్నేమంటాం మనం? నా డిప్లాయ్ కంప్లీట్ అయిపోయింది. రిలీజ్ చేసేసాం అన్నట్టు చెప్తా. ఓకే. ఓకే. ఏంటంటే ఓకే. ఇక్కడ డిప్లాయ్‌మెంట్ చేసేటప్పుడు ఊరికే మనం ఫస్ట్ రేజ్ చేయాలి టికెట్. హే! హ్మ్. సో అండ్ సో డేట్ ఐయామ్ హ్మ్. ప్లానింగ్ టు డిప్లాయ్. కెన్ యూ ప్లీజ్ అప్రూవ్? అప్పుడేం ఓకే. చేస్తారంటే హ్మ్. డెవలప్‌మెంట్ లీడరు హ్మ్. ఓకే. హ్మ్. రిలీజ్ మన మన మేనేజర్ వీళ్ళందరూ అప్రూవ్ ఇవ్వాలి. ఎందుకు? హుహు. హ్మ్. అందరూ సైన్ ఆఫ్ ఇస్తేనే మనం వి విల్ గో ఫర్ ప్రొడక్షన్. ఓకే. అదర్‌వైస్ వి వోంట్ గో. ఓకే బ్రో. ఓకే. ఓకే బ్రో. థాంక్ యూ. హ్మ్. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే బెనిఫిట్స్. ఒక ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్ చూద్దాం ఒకసారి. ఓకే. హ్మ్. 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 ఈ బెనిఫిట్స్ ఆఫ్ డెవాప్స్‌లో ఫస్ట్ డెవ్ ప్లస్ ఆప్స్. హ్మ్. డెవ్ ప్లస్ ఆప్స్ అంటే హ్మ్. డెవలపర్స్ అండ్ ఆపరేషన్ టీమ్. కొలాబరేషన్ బిట్వీన్ డెవలపర్స్ అండ్ ఆపరేషన్ టీమ్. ఆపరేషన్స్. హ్మ్. ఏందంటే ఈ డెవాప్స్‌లో ఏందంటే అడ్వాంటేజు ఏవైనా హ్మ్. ఎర్రర్స్ అనేవి ఇనిషియల్ స్టేజ్‌లో ఫిక్స్ చేయొచ్చు. ఓకే. హ్మ్. మీనింగ్ ఏంటంటే హ్మ్. మనకిక్కడ జెంకిన్స్ అనే ఒక
కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఈ జెంకిన్స్ అనే కాన్సెప్ట్ లో మనము హ్మ్. అన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటే, కోడ్ ని హ్మ్. ఎలా ఇంటిగ్రేట్ ఎవ్రీథింగ్ చేసుకుంటే, ఒకవేళ కోడ్ లో ఏదైనా బగ్స్ వస్తే ఆటోమేటిక్ గా డెవలపర్ హ్మ్. మెయిల్ వెళ్ళే విధంగా అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే మనం మెయిల్ వేస్తే మెయిల్ వాళ్ళు చెక్ చేసుకొని ఆ ఎర్రర్ వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళు కమిట్ చేస్తారు కోడ్ ని. అలా హ్మ్. ఇనిషియల్ స్టేజ్ లోనే ఫిక్స్ చేయగలం. హ్మ్. హ్మ్. ఓకే. ఎర్రర్స్ క్యాన్ బి ఫిక్స్డ్ అట్ ఇనిషియల్ స్టేజ్. ఇనిషియల్ స్టేజ్. ఓకే. నెక్స్ట్ ఏందంటే ఇంప్లిమెంటేషన్ టైమ్ అనేది రెడ్యూస్ చేశారు. ఇంతకుముందు హ్మ్. హవర్స్ ఉండింది. హవర్స్ నుంచి మినిట్స్ లెక్కి రెడ్యూస్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ అనేది ఫాస్ట్‌గా చేస్తాం డెవాప్స్‌లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు అజైల్ మెథడాలజీ ఉంది. ఎంత టైం పడుతుంది? సారీ వాటర్ ఫాల్ మెథడాలజీ ఉంది. వాటర్ ఫాల్. హ్మ్. ఎంత టైం పడుతుంది? ప్రాజెక్ట్‌ని బట్టి. ప్రాజెక్ట్ బిగ్ అనుకో 6 మంత్స్ పడొచ్చు, 1 ఇయర్ పడొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. అదే. హ్మ్. ఇక్కడేందంటే ఇంప్లిమెంటేషన్ సర్విస్ కదా! సర్విస్ లెవెల్‌లో ఈజీగా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే. పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ హ్మ్. చేసుకొని. హ్మ్. ఈజీ డిప్లాయ్‌మెంట్. హ్మ్. ఈజీగా మనం డిప్లాయ్‌మెంట్ చేసుకునే విధంగా గూడిక హ్మ్. డిక్లేర్ జేసుకోవచ్చు. మనకు హ్మ్. జెన్కిన్స్‌లో అన్ని కాన్ఫిగరేషన్ చేసుకొని జస్ట్ ఒక క్లిక్ జేస్తే హ్మ్. ఆటోమేటిక్‌గా డిప్లాయ్ అయిపోతుంది. రిప్లై. ఓకే. హ్మ్. అండ్ ఈ డెవాప్స్ వల్ల ఏందంటే కస్టమర్ సాటిస్ఫై అవుతున్నాడు. హ్మ్. ఎందుకు? మనకు హ్మ్. ఫాస్ట్‌గా ఔట్‌పుట్ ఒస్తుంది. హ్మ్. ఈజీగా ఏదైనా బగ్స్ ఉన్నా ఐడెంటిఫై చేసుకుంటున్నా. హ్మ్. ఇదంతా మనం కాబట్టి కస్టమర్ గూడా సాటిస్ఫై అవుతున్నాడు. అందుకే ఓకే. మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్ ఏంటంటే హ్మ్. డెవాప్స్‌కు మూవ్ అవుతున్నారు. ఓకే. హ్మ్. ఇవి హ్మ్. బెనిఫిట్స్ మేజర్‌గా. ఓకే. ఓకే. హ్మ్. నెక్స్ట్ మనం ఒక్కసారి డెవాప్స్ డయాగ్రామ్ చూసినట్టయితే విత్ డిఫరెంట్ డెవాప్స్ టూల్స్ ఓకే. హుహు. ప్లాన్‌కి మనకు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. జీరా ఉంది, ర్యాలీ ఉంది. మీరెప్పుడైనా విన్నారా? ర్యాలీ అని? జీరా జీరా గాని? విన్నా బ్రో నేను. హ్మ్. ఆహ్, జీరా, ర్యాలీ ర్యాలీ విన్నా. ఏంటంటే ప్లానింగ్ పర్పస్ కోసం. నీకు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నువ్వు ఒక టీమ్‌లో ఉంటే నీకు ఒక అసైన్ చేయాలంటే ఈ జీరాలో గాని, ర్యాలీలో గాని అసైన్ హ్మ్. చేస్తారు టికెట్. హ్మ్. హ్మ్. చేసినప్పుడు ఏమవుతుందంటే ఓకే. హ్మ్. ఈ టికెట్ అనేది నువ్వు చూసుకో. ఇది హ్మ్. నీకోసం వచ్చింది నువ్వు చూసుకో అన్నట్టు మేము. హ్మ్. హ్మ్. అక్కడ మనం అప్డేట్ చేయాలి. మనకేదైనా హెల్ప్ కావాలంటే అక్కడ అప్డేట్ చేసుకుంటూ వస్తాం. అందరూ చూసుకుంటారు. నీ వర్క్ ఎంత వరకు వచ్చిందనేది మనకు తెలిసిపోతుంది. ఓహ్! బేసికల్లీ అది ఒక ప్లాట్‌ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ లాగానా? యెస్. కరెక్ట్. ఓకే. హ్మ్. తర్వాత కోడ్ అంటే ఏందంటే కోడ్‌ని మనం మేనేజ్ చేయడం కోసం మన గిట్, సబ్వర్షన్, ఎస్‌విఎన్ అంటాం. హ్మ్. హ్మ్. టీఎఫ్ఎస్ అంటే టీమ్ ఫౌండేషన్ సర్వర్. ఇలా 3 ఓకే. ఉంటాయి మనకి. ఈ హ్మ్. మూడిట్లో మనం మేజర్‌గా యూజ్ చేసేది గిట్ యూజ్ చేస్తాం. హ్మ్. ఎందుకంటే ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఈజీగా పుష్ అనేది చేసుకోవచ్చు. పుల్ హ్మ్. అంటే డౌన్‌లోడ్ అని. పుష్ అంటే ఒక లొకేషన్‌కి పుష్ చేయడం. ఓకే. ఓకే. హ్మ్. సో, దీంట్లో మనం గిట్ గురించి డిస్కస్ చేస్తాం. హ్మ్. టీఎఫ్ఎస్ అనేది టీమ్ ఫౌండేషన్ సర్వర్. ఇది మైక్రోసాఫ్ట్ అతనిది. ఇది హ్మ్. రీసెంట్‌గా కొన్ని కంపెనీస్ అనేది యూజ్ చేసుకుంటూ వస్తుంది. హ్మ్. సబ్వర్స్ అనేది వెరీ ఓల్డ్ వన్. హ్మ్. మనకు అవసరం లేదు. హ్మ్. తర్వాత బిల్డ్ టూల్. ఈ బిల్డ్ హ్మ్. టూల్‌లో మనకు మావిన్, గ్రేడల్, యాంట్ అని మేజర్‌గా 3 ఉంటాయి. హ్మ్. మావిన్, గ్రేడల్, యాంట్. ఈ అండ్ ఓకే. మావిన్ అనేది మోస్ట్ పాపులర్. గ్రేడల్ గూడికే పాపులరే. యాంట్ అనేది వెరీ ఓల్డ్ వన్. మనకు అవసరం లేదు. హ్మ్. ఈ రెండిట్లో మనకి ఏదో ఒక టూల్ తెలిసుండాలి బిల్డ్ టూల్‌లో. సో, మనం హ్మ్. ఏంటంటే మావిన్ గురించి డిస్కస్ చేద్దాం. హ్మ్. దీని గురించి ఓవర్‌వ్యూ మళ్ళీ ఇస్తాను నెక్స్ట్ స్లైడ్స్‌లో. జస్ట్ ఇక్కడ చెప్తున్నాను ఏమేమి ఉంటాయనేది. ఓకే. 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 హ్మ్. తర్వాత టెస్టింగ్. టెస్టింగ్ టూల్స్‌లో ఏందంటే జేయూనిట్, సెలీనియం అని 2 ఉంటాయి. ఇది ఓకే. మనం మెయింటైన్ చేయము. బట్ హ్మ్. ఏందంటే టెస్టింగ్ టీమ్ వాళ్ళు హ్మ్. మెయింటైన్ చేస్తారు. సెలీనియం గాని, జేయూనిట్ రిపోర్ట్ జనరేట్ చేసుకోవడం. ఓకే. 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 ఏందంటే మనకేముంటాయని తెలియడం కోసం నేను ఇక్కడ డిక్లేర్ చేశాను. ఓకే. హ్మ్. ఇక రిలీజ్ అంటే ఏంటంటే సీఐ/సీడీ టూల్ అంటాం. సీఐ/సీడీ కంటిన్యూయస్ ఓకే. ఇంటిగ్రేషన్ అండ్ హ్మ్. కంటిన్యూయస్ డిప్లాయ్‌మెంట్ అండ్ డెలివరీ. హ్మ్. ఇక్కడ మనకు జెన్కిన్స్, బాంబో, టీమ్‌సిటీ అని 3 ఉంటాయి. హ్మ్. జెన్కిన్స్, బాంబో, టీమ్‌సిటీ. ఏం పెట్టి. ఈ హ్మ్. జెన్కిన్స్, బాంబో, టీమ్‌సిటీలో మేజర్‌గా యూజ్ చేసి జెన్కిన్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే మెయిన్ రీజన్ ఒకటి ఓపెన్ సోర్స్, రెండోది ప్లగిన్ బేస్డ్. మనకేదైనా కావాలంటే ఒక ప్లగిన్ ఇన్‌స్టాల్ చేస్తాం, కాన్ఫిగర్ చేసేసుకుంటాం. హ్మ్. ఇక జెన్కిన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. హ్మ్. హ్మ్. తర్వాత మానిటర్. హ్మ్. మానిటర్‌లో ఏందంటే మనకు నాగ్‌వైస్, ప్లంక్ అని 2 ఉంటాయి. హ్మ్.
మనం తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. లేకపోతే అవసరం లేదంటే హ్మ్. లేదు. ఎందుకంటే మానిటరింగ్ టూల్ 100+ టూల్స్ ఉన్నాయి. ఏ హ్మ్. కంపెనీ ఏది యూజ్ చేస్తదని మనకు తెలియదు. హ్మ్. హ్మ్. ఓకే. మానిటరింగ్ టూల్స్ ఇలా ఉంటాయి. ఓకే. తర్వాత ఆపరేషన్ టీమ్ ఏంటంటే క్యూబర్నెట్, డాకర్ అని 2 ఉన్నాయి. అండ్ ఓహ్! డిప్లాయ్‌మెంట్, యాన్సిబుల్, చెఫ్ అని. ఓకే. ఇక్కడ ఏంటంటే హ్మ్. యాన్సిబుల్ మోస్ట్ పవర్‌ఫుల్. ఎందుకంటే ఏజెంట్ లెస్ అంటాం. ఏజెంట్ లెస్ అంటే ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నాది 10 సర్వర్స్ ఉన్నాయనుకో. 10 హ్మ్. లైనక్స్ సర్వర్స్ ఉన్నప్పుడు 10 లైనక్స్ సర్వర్‌ల నుంచి జావా ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నా. బేసిక్‌గా మనం ఏం చేస్తాం, హ్మ్. ఆ సర్వర్‌కి లాగిన్ అయ్యి ఇన్‌స్టాల్ చేస్తాం. అలా కాకుండా యాన్సిబుల్ ఎస్ఎస్హెచ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సెటప్ ఓకే. చేస్తే ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. హ్మ్. చెఫ్, పప్పెట్ గూడాకుంది. అది ఏజెంట్‌లెస్ కాదు. అంటే హ్మ్. ఏంటి? మనం సోర్స్‌లో ఇన్‌స్టాల్ చేయాలి, డెస్టినేషన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. బట్ హ్మ్. యాన్సిబుల్ అనేది ఓన్లీ సోర్స్‌లో ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. డెస్టినేషన్‌లో ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు యాన్సిబుల్‌ని. ఓహ్! ఓకే. హ్మ్. ఇక్కడ ఓకే. క్యూబర్నెటిస్ మీకు హ్మ్. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి ఇక్కడ. ఓకే. ఓకే. హ్మ్. అండ్ డాకర్ గూడా మనం చెప్తాం. ఓకే అండి. హ్మ్. అనేటివుంటాయి. మీకు హ్మ్. ఇన్ డెప్త్ తెలుస్తుంది నెక్స్ట్ స్లైడ్స్‌లో. హ్మ్. ఫస్ట్ వన్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే వెర్షన్ మనం మేనేజ్ చేయడం కోసం వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఓకే. ఏదైనా ఒక హ్మ్. కోడ్ మేనేజ్ చేయాలనుకుంటే, ఏదైనా ఒక ఫైల్స్‌ని మేనేజ్ చేయాలనుకుంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. హ్మ్. ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అనేది అంటే వెర్షన్స్ అనేది మెయింటైన్ చేయగలదు. ఓకే. ఓకే. అండ్ ఓకే. మనకేందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటి? హ్మ్. అని, ఎక్స్‌పీఎన్ అని, టీఎఫ్ఎస్ టీమ్ ఫౌండేషన్ సర్వర్. హ్మ్. ఎస్‌విఎన్ అంటే ఏంటండి? సబ్ వెర్షన్. సబ్వర్షన్. ఓకే. ఇది ఓల్డ్ వన్, ఇది యూజ్ చేయరు. ఏదైనా ఓకే. లెగసీ అప్లికేషన్స్ ఉంటాయి గదా! లెగసీ అప్లికేషన్స్ అంటే ఓల్డ్ అప్లికేషన్స్ అని. ఎప్పుడో ఓకే. పురాతన కాలంలో యూజ్ హ్మ్. చేస్తుంటారు. స్టార్ట్ ఓకే. చేసింటారు. క్రియేట్ చేయరు. ఓకే. ఓకే. హ్మ్. అలాంటి ప్రాజెక్ట్‌లో ఎస్‌విఎన్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. టీఎఫ్ఎస్ అంటే టీమ్ ఫౌండేషన్ సర్వర్. హ్మ్. ఇక్కడ మనం గిట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. ఫస్ట్ గిట్ స్టార్ట్ చేస్తామా? లైనక్స్ బేసిక్ కమాండ్స్ హ్మ్. అంటే నేను వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో గిట్ అని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు వెర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటే బేసికల్లీ అంటే లైక్ ఇప్పుడు నాకు ఒక ట్రాక్ కోడ్ వైస్. ఉంది. ఆ! హ్మ్. ఇప్పుడు నేను డెవలపర్‌ని కోడ్ రాసాను. ఆ కోడ్ అనేది ఎలా మేనేజ్ చేయాలనేది గిట్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఒక ఆ కోడ్‌ని పుష్ చేయాలన్నా, పుల్ చేయాలన్నా దీని ద్వారా హ్మ్. యూజ్ చేసుకుంటాం. ఓకే అండి. ఆహా! సో, బేసికల్లీ మనము ఈ లైక్ ఇప్పుడు డెవలపర్ యాక్సెస్ చేసుకుంటున్నాడంటే ఎక్కడ? అంటే మనం క్రియేట్ చేసి ఇస్తున్నామా ఆయనకి ఎన్వైర్న్‌మెంట్? మనమని క్రియేట్ చేయము. హ్మ్. వాళ్ళు క్రియేట్ చేసుకునే విధంగా ఉంటుంది. మనం క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ లెవెల్‌లో ఉంటుంది. మీకు గిట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు క్లారిటీగా వస్తుంది. ఓకే. ఏంటి? ఎందుకు హ్మ్. యూజ్ చేస్తున్నాము? అసలు హ్మ్. గిట్ వల్ల యూజ్ ఏంది? అనేది హ్మ్. మీకు క్లారిటీగా వస్తుంది. నో ఇష్యూస్. ఓకే. ఓకే అండి. ఓకే. ఫైన్. యాహ్! నెక్స్ట్ బిల్డ్ టూల్స్. ఓకే. బిల్డ్ టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనము ఇప్పుడు నేను కోడ్ రాసాను. కోడ్ రాసింది డిప్లాయ్ చేయలేం గదా! దాన్ని ఒక ఫార్మాట్‌లో జనరేట్ చేసే గదా! డిప్లాయ్ చేసేది మనం. హ్మ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఏదైనా డౌన్‌లోడ్ చేసుకున్నావనుకో, హ్మ్. ఇంటర్నెట్ నుంచి జిప్ ఫైల్ గాని, తార్ ఫైల్ గాని డౌన్‌లోడ్ అవుతుంది రైట్? హుహు. అలాగే ఇక్కడ బిల్డ్ టూల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, కోడ్‌ని జనరేట్ చేసి ఎగ్జిక్యూటివ్ ఫార్మాట్‌గా మనం జనరేట్ చేయడం కోసం. అంటే ఎయిదర్ చార్ గాని, వార్ గాని, ఈఆర్ ఫైల్‌గా జనరేట్ చేయడం కోసం మనం హ్మ్. బిల్డ్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ ఓకే. జార్ అంటే జావా బేస్డ్ అప్లికేషన్. హ్మ్. వార్ అంటే వెబ్ అప్లికేషన్. వెబ్. ఓకే. హ్మ్. ఓకే ఓకే. అండి. హుహు. ఈఆర్ అంటే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్. ఈఆర్ అనేది మనం ఎక్కువ జనరేట్ చేయం రియల్ టైమ్‌లో. మనం ఓకే. ఏదైనా జార్ గాని, వార్ గాని జనరేట్ చేస్తాం. అది ఎలా చేయాలని నేను చూపిస్తాను. ఓకే. ఓకే. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్డ్ టూల్స్ ఉన్నాయి. హుహు. ఒకటేంటంటే మావిను, 2 హ్మ్. క్రియేటివ్, 3 హ్మ్. యాంట్ అని. హ్మ్. ఇలా మనకు మల్టిపుల్ అనేటున్నాయి. ఓకే. యాంట్ ఓల్డర్ వెర్షన్ ఈ అన్నారు. ఓల్డ్ వన్ను మనకవసరం లేదు. ఒకవేళ నీకు ఛాన్స్ అంటే నేర్చుకోవాలన్నా నేర్చుకోకండి. దీని బదులు వేరే టూల్ నేర్చుకున్నా బెటరే. నాట్ ఓకే. రిక్వైర్డ్. ఓకే. మావిన్ హ్మ్. క్రియేటర్. దీంట్లో హ్మ్. మనం మ్యాప్‌ని డిస్కస్ చేస్తాం. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే హ్మ్. ఆర్టిఫాక్ట్ టూల్స్. హ్మ్. ఆర్టిఫాక్ట్ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే,
మనము హ్మ్. మావిన్ యూజ్ చేసి మావిన్ తర్వాత జనరేట్ చేస్తున్నాం గదా! ఏదో జార్ ఫైల్ గాని, వార్ ఫైల్ గాని, ఈఆర్ ఫైల్ అవి హ్మ్. ఒక లొకేషన్‌లో స్టోర్ చేసుకోవడం కోసం మనం ఆర్టిఫాక్ట్ టూల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. మనం ఈ జార్, వార్, ఈఆర్‌లని ఆర్టిఫాక్ట్స్ అంటారు. హ్మ్. జార్, వార్, ఓకే. ఈఆర్‌ని ఆర్టిఫాక్ట్స్ అంటాం. ఆ హ్మ్. ఆర్టిఫాక్ట్‌ని స్టోర్ చేసుకోవడం కోసం మనం హ్మ్. ఆర్టిఫాక్ట్ టూల్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడేందంటే మనం మేజర్‌గా నెక్సస్, జేఫ్రాగ్ అని 2 ఉన్నాయి. హ్మ్. ఈ నెక్సస్, ఓకే. జేఫ్రాగ్‌లో హ్మ్. నెక్సస్ అనేది హ్మ్. జేఫ్రాగ్ 2 ఒకటే సేమ్. కానీ హ్మ్. డిఫరెంట్ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ ఇంప్లిమెంట్ చేసాయి. ఓకే. ఫంక్షనాలిటీ ఎవ్రీథింగ్ సేమే. హ్మ్. సో, మనమేందంటే నెక్సస్ గురించి డిస్కస్ చేద్దాం. మీకు ఓకే. నెక్సస్ వచ్చిందంటే జేఫ్రాగ్ వచ్చేసినట్టే. జేఫ్రాగ్ వచ్చిందంటే నెక్సస్ వచ్చేసినట్టే. ఓకే అండి. ఆహా! 2 ఓపెన్ సోర్సే. ఓకే. సో, ఇది బేసికల్లీ ఫర్ స్టోరేజ్ అన్నట్టు. హ్మ్. ఆ ఆర్టిఫాక్ట్‌ని స్టోర్ చేసుకోవడం కోసం. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏందంటే కోడ్ క్వాలిటీ టూల్. కోడ్ హ్మ్. క్వాలిటీ టూల్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపరు. నేను కోడ్‌ని రిపీటెడ్‌గా యూజ్ చేస్తున్నా. హ్మ్. రిపీటెడ్‌గా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది? కోడ్ యొక్క స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. కరెక్ట్? హ్మ్. హ్మ్. కోడ్ అంతా స్ట్రెంత్ అనేది తగ్గిపోయినప్పుడు, హ్మ్. ఆ కోడ్ యొక్క స్ట్రెంగ్త్‌ని మనం డిటెక్ట్ చేయడం కోసం అంటే ఎక్కడన్నా నువ్వు రిపీటెడ్‌గా సేమ్ కోడ్‌ని రాసినప్పుడు, ఆ కోడ్‌ని డిటెక్ట్ చేయడం కోసం మనం హ్మ్. కోడ్ క్వాలిటీ టూల్ అనేది యూజ్ చేస్తాం. హ్మ్. ఈ కోడ్ క్వాలిటీ టూల్‌లో మనకి సోనార్ క్యూబ్, హ్మ్. పీఎండీ డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. హ్మ్. ఓకే. ఈ ఓకే. సోనార్ క్యూబ్ అనేది 99.99% యూజ్ చేస్తారు ఆర్గనైజేషన్. ఏదైనా వాళ్ళు ఓకే. కోడ్ క్వాలిటీ యూజ్ చేస్తున్నారంటే సోనార్ క్యూబ్. ఎందుకంటే ఓకే. హ్మ్. ఇది మోస్ట్ పవర్‌ఫుల్. మనకి హ్మ్. రిపోర్ట్ అనేది ప్రాపర్‌గా జనరేట్ చేస్తుంది. హ్మ్. హ్మ్. ఈజీగా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. హ్మ్. హ్మ్. సో, అందుకు సోనార్ క్యూబ్ అనేది యూజ్ చేస్తారు. ఓకే. హుహు. ఇది. మనం సోనార్ క్యూబ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండి. హ్మ్. నెక్స్ట్ సీఐసీడీ టూల్. సీఐసీడీ అంటే ఏందంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్ అండ్ డెలివరీ ఆర్ డిప్లాయ్‌మెంట్. హ్మ్. సీఐ అంటే కంటిన్యూయస్ ఇంటిగ్రేషన్. సీడీ అంటే డెలివరీ అంటాము, డిప్లాయ్‌మెంట్ అంటాం. డెలివరీ ఓకే. అంటే ఏం లేదు. మనం జార్, వార్, ఈఆర్‌ఫైల్ జనరేట్ చేసేదాన్ని వరకు డెలివరీ అంటాం. హ్మ్. డిప్లాయ్‌మెంట్ అంటే ఆ వార్ ఫైల్ గాని, జార్ ఫైల్ గాని డిప్లాయ్ చేస్తాం గదా! ఒక సర్వర్‌లో. అవునండి. దాన్ని హ్మ్. డిప్లాయ్‌మెంట్ అంటాం. ఓకే. ఈ సీఐసీడీ అనేది డెవాప్స్‌కి బ్యాక్ బోన్ లాంటిది. ఆ! ఆ! ఓకే. డెవాప్స్ బ్యాక్ బోన్ ఏంటి? సీఐసీడీ. ఎవరన్నా యెస్. అడిగినట్లయితే డెవాప్స్‌కి బ్యాక్ బోన్ ఏందంటే సీఐసీడీ. ఆ ఓకే. సీఐసీడీలో మనకు జెన్కిన్స్, బాంబో, టీమ్‌సిటీ 3 ఉన్నాయి. ఓకే. మనం ఇక్కడ జెన్కిన్స్ అనేది చూస్తాం. ఓకే అండి. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఏందంటే కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్. హ్మ్. కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్ అంటే ఏంటంటే, నువ్వు ఏదైనా ఒకటి ఆటోమేషన్ చేయాలనుకో, హ్మ్. మనము ఇక్కడ హ్మ్. కాన్ఫిగరేషన్ మేనేజ్‌మెంట్ టూల్ యూజ్ చేసుకొని ఆటోమేషన్ చేయొచ్చు. ఓకే. ఓకే. ఇక్కడేంటంటే మనకు 3 ఉన్నాయి మెయిన్‌గా యాన్సిబుల్, చెఫ్, పర్ఫెక్ట్ అని. ఆ! యాన్సిబుల్ అనేది ఏజెంట్ లెస్ అంటే డెస్టినేషన్ సర్వర్‌లో యాన్సిబుల్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ! రెండోదేందంటే, ఈ యాన్సిబుల్ అనేది ఈవెన్ ఎవరికి కోడ్ తెలియకపోయినా సరే, మనం ఈజీగా అండర్‌స్టాండబుల్ చేసుకోవచ్చు. హ్మ్. దాన్ని చూడగానే మనకు తెలిసిపోతుంది. ఓహ్! ఓకే. యాన్సిబుల్ అంటే ఇదా అని. హ్మ్. ఇక్కడ ఓకే. మాడ్యూల్స్ అనేటివుంటాయి. హ్మ్. హ్మ్. అండ్ రెండోదేందంటే యాన్సిబుల్ అనేది పుష్ బేస్డ్. పుష్ బేస్డ్ అంటే ఏందంటే, సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి పుష్ చేస్తాం. ఏదైనా ఒకటి ఇన్‌స్టాల్ చేయాలన్నా ఏదైనా ప్యాకేజెస్. హ్మ్. ఇక్కడ చెఫ్, పప్పెట్ అని పుల్ బేస్డ్. పుల్ బేస్డ్ అంటే ఏంటంటే, అవును. హ్మ్. మాస్టర్‌ని పుల్ చేసుకుంటుంది డెస్టినేషన్ సర్వర్ డేటా. ఆ! కానీ హ్మ్. ఇక్కడ ఆన్సర్ అనేది మాస్టర్ నుంచి డెస్టినేషన్స్‌కి అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్స్‌కి పుష్ చేస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఇక్కడ ఆన్సిబుల్ అనేది ఏజెంట్ లెస్ కాదు. సారీ చెఫ్, బ్రో ఐ పప్పెట్ మిస్డ్. లెస్ నాకు కాదు. ఒక్కసారి మళ్ళా రిపీట్ చేస్తారా? నాకు షూర్. ఓహ్! సారీ. ఇక్కడ కాన్ఫిగరేషన్ టూల్స్ మనకు 3 ఉన్నాయి. ఆన్సిబుల్, చెఫ్, పప్పెట్ అని. ఓకే. హ్మ్. యాన్సిబుల్ అనేది ఒకటి ఏజెంట్ లెస్. ఏజెంట్ లెస్ అంటే ఏంటంటే ఓన్లీ సోర్స్‌లో మాత్రమే అంటే సోర్స్ సర్వర్‌లో మాత్రమే హ్మ్. మనం యాన్సిబుల్ ఇన్‌స్టాల్ చేస్తాం. డెస్టినేషన్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేయము. హ్మ్. ఓకే.
హ్మ్. ఈ చెఫ్ అనేది చెఫ్ గాని, పప్పెట్ గాని సోర్స్‌లో హ్మ్. ఇన్‌స్టాల్ చేయాలి, డెస్టినేషన్‌లో ఇన్‌స్టాల్ చేయాలి. ఓకే. సోర్స్‌లో ఇన్‌స్టాల్ చేయాలి, డెస్టినేషన్‌లో హ్మ్. ఇన్‌స్టాల్ చేయాలి. ఇన్‌స్టాల్. హ్మ్. యాహ్! ఓకే. ఓకే అండి. హ్మ్. ఈ యాన్సిబుల్ అనేది పుష్ బేస్డ్. పుష్ బేస్డ్ అంటే ఏంటంటే, ఈ హ్మ్. యాన్సిబుల్ నుంచి పుష్ చేస్తాం డేటాని. ఓకే. అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి పుష్ చేస్తాం. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఈ యాన్సిబుల్ సర్వర్‌లో ఏందంటే నేను ఒక ప్లే బుక్ అనే కాన్సెప్ట్ ఉంది. దాంట్లో రాసి నేను హ్మ్. రన్ చేస్తాను. రన్ హ్మ్. చేసినప్పుడు ఈ యాన్సిబుల్ సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి పుష్ అయిపోతుంది డేటా. అయ్యి హ్మ్. డెస్టినేషన్ సర్వర్‌లో ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే. ఓకే. హ్మ్. అదే చెఫ్, పప్పెట్ అని పుల్ బేస్డ్. అంటే ఏందంటే ఈ హ్మ్. ఈ ఈ సోర్స్ హ్మ్. ఉంటుంది గదా! సోర్స్ అనేది డెస్టినేషన్ దాన్ని పుల్ చేసుకుంటుంది డేటా. ఓకే. ఆ! దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. సో, ఓకే. మనం హ్మ్. యాన్సిబుల్ అనేది యూజ్ చేసుకున్నాం. ఓకే అండి. ఓకే. హ్మ్. యాన్సిబుల్ మోస్ట్ పవర్‌ఫుల్ ఇప్పటికే. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఏందంటే కంటైనరైజేషన్ టూల్స్. హ్మ్. కంటైనరైజేషన్ టూల్స్ అంటే ఏంటి అంటే ఏం లేదు. మనం ఏదైనా హ్మ్. ఒక అప్లికేషన్ డెవలపర్స్ క్రియేట్ చేసి డిప్లాయ్ ఫాస్ట్‌గా చేయాలన్నా, హ్మ్. సెక్యూర్‌గా చేయాలనుకుంటే మనం చేస్తాం. ఎగ్జాంపుల్ హ్మ్. చెప్తాను. నేను హ్మ్. డెవలపర్ కోడ్ రాసాను. కోడ్ హ్మ్. రాసి దాన్ని జార్ వార్‌గా క్రియేట్ చేశాను. చేసిన తర్వాత దాన్ని టామ్ క్యాట్ అనే అప్లికేషన్ సర్వర్‌లో డిప్లాయ్ చేస్తున్నా. ఓకే. ఇలా చేస్తున్నాము స్టెప్ బై స్టెప్ రాస్తున్నాం. అదే హ్మ్. ఒక కంటైనరైజేషన్ టూల్‌లో మనకు డాకర్ అనేది ఒకటుంది. హ్మ్. ఈ డాకర్‌లో ఏందంటే ఒక ఇమేజ్‌గా క్రియేట్ చేసి అన్నీ చేసేయొచ్చు. హ్మ్. హ్మ్. చేసుకొని దాన్ని వార్ ఫైల్ జనరేట్ చేసిన తర్వాత ఆ వార్ ఫైల్‌ని కాపీ చేసి, ఆ హ్మ్. వార్ ఫైల్‌ని అప్లై చేసే విధంగా టామ్‌క్యాట్‌లో ఎవ్రీథింగ్ రాసుకోవచ్చు. యాహ్! హ్మ్. దట్ ఈస్ ద థింగ్. ఇక్కడేందంటే ఓకే. మనకు మేజర్‌గా డాకర్, రాకెట్ అని ఉంది. ఓకే. హ్మ్. డాకర్ హుహు. అనేది ఏదైనా ఎవరైనా కంటైనరైజేషన్ టూల్ యూజ్ చేస్తున్నారంటే 99% 90% డాకరే హ్మ్. యూజ్ చేస్తారు. ఓకే. ఎందుకంటే ఉంటుంది. ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. ఇది ఓకే. కంటైనర్ రూపంలో జనరేట్ హ్మ్. చేసుకుంటాం. ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత. ఓకే. ఓకే. హ్మ్. డాకర్ వచ్చినప్పుడు తెలిసింది. రాకెట్ నెక్స్ట్ వన్. హ్మ్. హ్మ్. సో, మనం ఓకే. డాక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఎనీ క్వెషన్? నో. ఐయామ్ గుడ్ అండి. యాహ్! యాహ్! ఇక మన కోర్స్‌లో ఏం నేర్చుకున్నామో చూద్దాం. ఓకే. హ్మ్. హుహు. ఇక్కడ మనము ఈ డెవాప్స్ టూల్స్ మనం చేయాలంటే మనకొక ప్లాట్‌ఫార్మ్ కావాలి కరెక్ట్? హ్మ్. అవును. ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలంటే మనకి ఏడబ్ల్యూఎస్ టీమ్ వాళ్ళు 1 ఇయర్ ఫ్రీ టైర్ ఇస్తున్నారు మనకి. లిమిటెడ్ ఓకే. హ్మ్. సర్వీసెస్. హ్మ్. అందుకోసం నేను ఒక అకౌంట్ క్రియేట్ చేపిస్తాను. ఎలా క్రియేట్ చేయాలని చూస్తాను. హ్మ్. తర్వాత హ్మ్. ఈసీ2 ఆ ఏడబ్ల్యూఎస్‌లో మనకు ఒక సర్వర్ క్రియేట్ చేయాలంటే ఈసీ2 అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈసీ2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. హ్మ్. ఇక్కడ ఒక సర్వర్ క్రియేట్ చేసుకుంటా. హ్మ్. తర్వాత క్రియేట్ చేసుకొని ఈ సర్వర్ మీద హ్మ్. లైనక్స్ బేసిక్ కమాండ్స్ హ్మ్. చూపిస్తాను. ఎలా రన్ హ్మ్. చేయాలి? ఏమేమి కమాండ్స్ ఉన్నాయి? బేసిక్ నాట్ అడ్వాన్స్ లెవెల్ ఓకే. మనకి హ్మ్. డెవాప్స్ ఎంత అవసరమో అవన్నీ చూపిస్తాను. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఏందంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. హ్మ్. ఈ వెర్షన్ కంట్రోల్ సిస్టమ్‌లో ఏందంటే మరి హ్మ్. గిట్‌లాబ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. హ్మ్. గిట్‌లాబ్ అనేది మన కోడ్‌ని స్టోర్ చేసుకోవడం కోసం అది హోస్టింగ్ ప్లాట్‌ఫార్మ్. హ్మ్. ఇప్పుడు కోడ్ ఉంది. నా కోడ్ నేను లోకల్‌లో పెట్టుకుంటే మన టీమ్ వాళ్ళు చూసుకోలేరు గదా! అవునండి. హ్మ్. హ్మ్. దానికోసం అంటే గిట్‌లాబ్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. ఈ హ్మ్. గిట్‌లాబ్‌లో మనం కోడ్‌ని స్టోర్ ఎలా చేయాలి? ఎలా పుష్ చేసుకోవాలి? పుల్ చేసుకోవాలి చూపిస్తాను. ఓకే. తర్వాత బిల్డ్ టూల్. హ్మ్. ఈ బిల్డ్ టూల్ ఏందంటే మనకు మావిన్ ఉంది. మావి. మావిన్ డిస్పాచర్. ఆర్ట్ హ్మ్. ఫ్యాక్టరీ టూల్. ఆర్ట్ ఫ్యాక్టరీ టూల్‌లో నెక్సస్. హ్మ్. కోడ్ క్వాలిటీ టూల్‌లో మనం సోనార్ క్యూబ్. హ్మ్. వెబ్ సర్వర్‌లో టామ్‌క్యాట్. హ్మ్. టామ్‌క్యాట్ అంటే ఏంటి? ఏం లేదు. మనం వార్ ఫైల్ జనరేట్ చేసిన తర్వాత ఒక సర్వర్‌లో డిప్లాయ్ చేయాలంటే ఇక్కడ టామ్‌క్యాట్ అనేది ఒకటుంది. అది ఫ్రీ సోర్స్. హ్మ్. దాంట్లో డిప్లాయ్ చేస్తాం. ఏ ఆర్గనైజేషన్ అయినా మేజర్‌గా డిప్లాయ్ చేస్తానంటే టామ్‌క్యాట్‌లోనే డిప్లాయ్ చేస్తారు. ఓకే. హ్మ్. తర్వాత సీఐసీడీ టూల్‌లో జెన్కిన్స్. హ్మ్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్‌లో యాన్సిబుల్. హ్మ్. కంటైనరైజేషన్ టూల్‌లో డాకర్. హ్మ్. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాను. మీరు ఆన్సర్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే. హ్మ్. ఓకే. మీకేదైనా అది పంపించిన తర్వాత ఏదైనా రాంగ్ ఉంటే నేను రెక్టిఫై చేస్తాను. ఓకే అండి. హ్మ్. అలాంగ్ విత్ మనకి జెన్కిన్స్ పైప్‌లైన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది కూడా చెప్తాను దీంట్లో. ఇక్కడ నేను ఇంక్లూడ్ చేయలేదు. మిస్ చేశాను.
హ్మ్. పైప్‌లైన్ కాన్సెప్ట్ అని ఉంటుంది. హ్మ్. అది మీకు చెప్తా. ఓకే. ఆ! ఇది DevOps‌లో మీరు నేర్చుకునేటివి. ఓకే. తో పాటు మీరు ఎక్స్‌ట్రాగా నేర్చుకోవాల్సిందేంటంటే, హ్మ్. ఒకటి ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలి, హ్మ్. క్యూబర్నెటిస్ నేర్చుకోవాలి, హ్మ్. టెర్రాఫార్మ్ నేర్చుకోవాలి, హ్మ్. పైథాన్ స్క్రిప్టింగ్ నేర్చుకోవాలి. హ్మ్. ఈ హ్మ్. నా దాంతో పాటు ఇవి తెలుసుకుంటే చాలు. యూ హ్మ్. కెన్ గెట్ ఇన్ ఎనీవేర్. ఓకే. హ్మ్. ఓకే. ఓన్లీ డెవాప్స్ నేర్చుకొని నువ్వు జాబ్ తెచ్చుకోవాలంటే యూ కాంట్. ఓకే. అలాంగ్ విత్ యూ నీడ్ ఎనీ క్లౌడ్ ప్రొవైడర్. ఎయిదర్ ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్. హ్మ్. బట్ బెస్ట్ సజెషన్ అంటే ఏడబ్ల్యూఎస్ తీసుకోండి. ఓకే ఎందుకంటే అండి. ఏడబ్ల్యూఎస్‌కి ఇండియాలో మోస్ట్ పాపులర్ ఉంది. బట్ యూఎస్‌లో ఐ యామ్ నాట్ ష్యూర్. ప్లీజ్ చెక్ విత్ ఇన్ యూఎస్ సైడ్. మీకు ఓకే. ఓకే. తెలిసిన ఉంటే హ్మ్. ఓకే. హ్మ్. క్యూబర్నెటిస్ అనేది ఎనీవేర్. నాట్ ఇన్ ఇండియా ఎనీవేర్. హ్మ్. టెర్రాఫార్మ్ గుడికి ఎనీవేర్. ఓకే. పైథాన్ స్క్రిప్టింగ్ ఇది. హ్మ్. క్యూబర్నెటిస్ యాక్చువల్లీ మనము క్యూబర్నెటిస్ ఏందంటే మనకిక్కడ కంటైనర్ డాకర్ ఇమేజ్ క్రియేట్ చేస్తాం చూసావా డాకర్‌లో. ఆ! ఆ! చేసిన ఆ! తర్వాత దాన్ని కంటైనర్‌గా క్రియేట్ చేసి ఆ కంటైనర్ డిప్లాయ్‌మెంట్ టూల్‌గా పనిచేస్తుంది. డిప్లాయ్‌మెంట్ టూల్. ఓకే. క్యూబర్నెటిస్. ఓకే. హ్మ్. క్యూబర్నెటిస్ అంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్. ఓకే. హ్మ్. ఆర్కెస్ట్రేషన్ టూల్. హ్మ్. ఈ ఓకే. క్యూబర్నెటిస్ వల్ల అడ్వాంటేజ్ ఏందంటే జీరో డౌన్ టైమ్ ఉంటుంది. అసలు హ్మ్. డౌన్ టైమ్ అనేది ఉండదు. బేసిక్‌గా మనం ఏదైనా ఒకటి డిప్లాయ్ చేస్తే డౌన్ టైమ్ ఉంటుంది కదా! హాఫ్ అన్ అవర్ గాని, 10 నిమిషాలైనా. యాహ్! కానీ హ్మ్. క్యూబర్నెటిస్‌లో అలా ఉండదు. దట్ ఇస్ ద హ్మ్. మెయిన్ అడ్వాంటేజ్. మరి టెర్రాఫార్మ్ అంటే ఏందంటే ఐఏసీ హ్మ్. కోడ్. హ్మ్. ఐఏసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఓకే. హుహు. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్‌లో టెర్రాఫార్మ్ ఉంది. హ్మ్. ఇది హ్మ్. ఏంటంటే మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్‌కి సపోర్ట్ చేస్తుంది. హ్మ్. బేసిక్‌గా ప్రతి క్లౌడ్ ప్రొవైడర్‌కి సెపరేట్ ఉంది. హ్మ్. ఆటోమేటిక్‌గా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏడబ్ల్యూఎస్‌లో అయితే క్లౌడ్ ఫార్మేషన్ ఉంది. హ్మ్. అజూర్‌లో అయితే అజూర్ రిసోర్స్ మేనేజర్ ఉంది. హ్మ్. గూగుల్ క్లౌడ్ అయితే గూగుల్ క్లౌడ్‌దుంది. ఓకే. హ్మ్. బట్ హ్మ్. ఏందంటే ఈ మూడిటికి కామన్‌గా ఐఏఎస్ అనేది. ఈ ఐఏసీ అంటే ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ కోడ్. ఈ హ్మ్. టెర్రాఫార్మ్ అనేది 100 ప్లస్ క్లౌడ్ హ్మ్. ప్రొవైడర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఏడబ్ల్యూఎస్‌లో హ్మ్. క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఓన్లీ ఏడబ్ల్యూఎస్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కానీ హ్మ్. టెర్రాఫార్మ్ అనేది అన్నిటికి సపోర్ట్ చేస్తుంది. దట్ ఈస్ ద ఓక్ మెయిన్ ఓకే. బ్యూటీ ఆఫ్ టెర్రాఫార్మ్. ఓకే. హ్మ్. టెర్రాఫార్మ్ స్క్రిప్టింగ్ అనేది నేర్చుకోవచ్చు. హ్మ్. ఇక్కడ హ్మ్. ఏడబ్ల్యూఎస్ అనేది మీరు నా హ్మ్. దగ్గర తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. నేను టీచ్ చేస్తాను. హ్మ్. హ్మ్. కుబర్నెటిస్ నేను హ్మ్. ఒక లింక్ పంపిస్తాను. ఒకవేళ హ్మ్. నాకు టైం ఉంటే నేనే చెప్తాను. లేకపోతే నీకొక లింక్ పంపిస్తాను. హ్మ్. చూసుకోవచ్చు. ఓకే అండి. ఆ! యూట్యూబ్‌లో ముషాద్ మహమ్మద్ అని ఒకతను ఉంటాడు. మంచి హుహు. ఈజీగా చెప్తాడు. ఓకే. యూట్యూబ్‌లోనా అండి? టెర్రాఫార్మ్ నో యుడెమీలో. యూడెమీ. ఓకే. హ్మ్. 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 తర్వాత ఇది గూడికే నేనే చెప్తున్నా. ఓకే. హ్మ్. నా దగ్గరైనా తీసుకోవచ్చు. లేకపోతే ఎక్కడైనా మీ ఇష్టం యూర్ విష్. హ్మ్. జస్ట్ చెప్తున్నా. ఇక్కడ పైథాన్ స్క్రిప్టింగ్ అనేది మనకు ట్రైనర్ ఉన్నాడు. ట్రైనర్ కావాలన్నా ట్రైనర్ హ్మ్. దగ్గర తీసుకోవచ్చు. లేదు హ్మ్. నాకు హ్మ్. యుడెమీలో సజెస్ట్ చేయండంటే నరేంద్ర హ్మ్. అని నరేంద్ర అని ఒకతను ఉంటాడు. హ్మ్. అతను తీసుకోండి. ఓకే. ఓకే. ఓకే అండి. హ్మ్. ఫస్ట్ తెలుగులో తెలుగు గురు వెబ్ అని హ్మ్. ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటుంది. హ్మ్. అక్కడ అతనేంటంటే తెలుగు హ్మ్. వెబ్ యూట్యూబ్ ఛానెల్. హ్మ్. హ్మ్. ఈ యూట్యూబ్ ఛానెల్ ఏందంటే తెలుగులో పైథాన్ చెప్పింటారు. హ్మ్. ఇక్కడైనా మీరు నేర్చుకోవచ్చు. ప అంటే ఓకే. బేసిక్ బాగా చెప్పాడు. ఇక్కడ హ్మ్. నేర్చుకో. నరేంద్ర ఓకే. అనేది పైథాన్ స్క్రిప్టింగ్‌కి పనికొస్తుంది. ఓకే. ఓకే. కావాలంటే హ్మ్. లింక్స్ పంపిస్తాను. నో ఇష్యూస్. ఓకే. ఓకే అండి. హ్మ్. ఇవి. యాహ్! అలా ఇప్పుడు యాహ్! గో చెప్పండి. హెడ్. చెప్పండి. యాహ్! యాహ్! ప్లీజ్ గో అహెడ్. ఇవన్నీ నేర్చుకునేదాన్ని ట్రై చేయండి. ఇవన్నీ నేర్చుకుంటే మీరు ఈజీగా అండ్ అలాంగ్ విత్ ఏంటంటే మీకు ఒకవేళ నేర్చుకున్న తర్వాత నువ్వు పర్ఫెక్ట్ అనుకుంటే హ్మ్. క్యూబర్నెటిస్, టెర్రాఫార్మ్ సర్టిఫికేషన్ ట్రై చేయండి. ఓకే అండి. ఆ! ఎందుకంటే హ్మ్. సర్టిఫికేషన్స్ ఉంటే యూఎస్‌లో ఐ హియర్ ఫ్రమ్ సమ్‌వన్ హ్మ్. యూఎస్‌లో మోస్ట్ ఏమంటారు ప్లస్ పాయింట్ అంట.
సో, కాబట్టి అవునండి. సర్టిఫికేషన్స్ ఉంటే యాహ్! ప్లస్ పాయింట్ చాలా. హ్మ్. 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 కాబట్టి సర్టిఫికేషన్ చేయండి. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ ఇంకా డాకర్స్ మనకి ఆప్స్‌లా గదా! అంటే ఆపరేటర్స్ హ్మ్. లైక్ డిప్లాయ్‌మెంట్‌లో మనకి యూజ్ అయితదనన్నారు. సో, హ్మ్. మనం ఎందుకు అంటే క్యూబర్నెటిస్ పైన ఇప్పుడు స్ట్రెస్ చేస్తున్నాం లైక్ 0% డౌన్ టైమ్ అని అన్నారు. హ్మ్. సో, హ్మ్. సో ఈదర్ డాకర్ ఆర్ క్యూబర్నెటిస్ అట్లనా? నో. 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 డాకర్ హ్మ్. అనేది ఇమేజ్ హ్మ్. క్రియేట్ చేసి కంటైనర్ క్రియేట్ చేయడం. ఆ హ్మ్. కంటైనర్‌ని మనం మేనేజ్ చేసి డిప్లాయ్ చేసేదాన్ని క్యూబర్నెటిస్ అంటాం. ఓకే. సో, ఈ క్యూబర్నెటిస్ ఇంకా డాకర్ సేమ్ గాదసలు. సేమ్ కాదంటే క్యూబర్నెటిస్‌లో మనం రన్ చేయాలంటే కంటైనర్‌ని డాకర్ ఇమేజ్‌గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. హ్మ్. 2 డిఫరెంట్ టూల్స్. ఏంటంటే హ్మ్. డాకర్ అనేది కంటైనరైజేషన్ టూల్. హ్మ్. క్యూబర్నెటిస్ అనేది ఆర్కెస్ట్రేషన్ టూల్. అంటే ఆ కంటైనర్‌ని మేనేజ్ చేసే టూల్. ఓహ్! ఓకే. ఓకే అండి. ఆ! రైట్. ఇప్పుడు అర్థమైంది. ఆ! నీకు ఇక్కడ క్యూబర్నెటిస్ డైరెక్ట్ నేర్చుకున్నావనుకో డాకర్ తెలియకోకుండా దేర్ ఈస్ నో యూజ్. ఓకే. ఎందుకంటే డాకర్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఫర్ దిస్ వన్. ఓకే. సో, ఇప్పుడు మనం డాకర్ నేర్చుకుంటాం ఇక్కడ. హ్మ్. నేను చెప్పే దాంట్లో డాకర్ నేర్చుకుంటా. డాకర్ కవర్ చేస్తారు మీరు. సో, హ్మ్. క్యూబర్నెటిస్ ఎక్స్‌ట్రా. ఓకే. నెక్స్ట్ అర్థమైందండి ఇప్పుడు. యాహ్! హ్మ్. ఇవి ఓకే. ఓకే అండి. ఈ క్వెషన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవంటే మనం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఈరోజు. ఓకే. ఉన్నాయా ఏమన్నా? సరే అండి. ఒకసారి ఎళ్తారండి పీపీటీస్‌కి? యాహ్! షూర్. యాహ్! ఇప్పుడు నాకు ఇదంతా మీరు అంటే రికార్డింగ్ పంపిస్తారు గదా! నాకొకసారి ఆ! మళ్ళా వినొచ్చు కదా నేను? లైక్ ఆ! రికార్డ్ పంపిస్తాను వినొచ్చు. బట్ పీపీటీ పంపను. ఓన్లీ రికార్డ్ మాత్రమే మీరు చూసుకోండి. ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. నో ఇష్యూస్. ఓన్లీ ఆడియో ఉంటది అంతేనా? వీడియోనే. ఆ! ఇలానే అట్ ఉంటుంది. ఒకవేళ నువ్వు వినేటప్పుడు ఒకవేళ నాకు స్క్రీన్‌షాట్ కావాలనుకుంటే దీన్ని స్నిప్పింగ్ టూల్ అని ఉంటుంది. స్నిప్పింగ్ అవును. తీసుకోండి. తీసుకొని జస్ట్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని నోట్‌ప్యాడ్‌లో పెట్టుకోండి. సారీ వర్డ్‌లో హ్మ్. పెట్టుకోండి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా కావాలంటే. షూర్. నేను ఇప్పుడు అది కాదండి. ఇప్పుడు మీరు నాకు రికార్డింగ్ పంపిస్తే సేమ్ ఇది ఇట్లానే పీపీటీస్ గూడా వస్తాయి గదా! రికార్డింగ్స్‌లో. వస్తాయి. ఓకే. సేమ్ స్క్రీన్ షేరింగ్ ఉంటది నాకు రికార్డింగ్‌లో. ఉంటుంది. యెస్. ఓకే. నేను అప్పుడు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కదా! యెస్. తీసుకోవచ్చు. సరే అండి. ఓకే అండి. అండి. ఇప్పటివరకైతే ఓకే. నేను మళ్ళొకసారి వింటాను రికార్డింగ్. ఏదైనా యాహ్! డౌట్స్ ఉంటే నేను మళ్ళీ మిమ్మల్ని రేపు మళ్ళీ మనం కలిసినప్పుడు నెక్స్ట్ టైమ్ అడుగుతాను. షూర్. సరే అండి. ఇక నెక్స్ట్ ఏందంటే ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి? హ్మ్. ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటంటే అమెజాన్ వెబ్ సర్వీస్. అమెజాన్ ఓకే. వెబ్ వెబ్‌సైట్. సర్వీస్. ఇట్ ఈస్ ఎ హ్మ్. పబ్లిక్ క్లౌడ్. ఓకే. హ్మ్. క్లౌడ్ హ్మ్. ప్రొవైడర్. హ్మ్. ఇక్కడ ఏడబ్ల్యూఎస్ అని ఇక్కడ కొట్టండి. హ్మ్. ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఓకే. టైప్ చేస్తే ఫస్ట్ లింక్ వస్తుంది. aws.amazon.com అని. హ్మ్. ఇదేంటంటే హ్మ్. అమెజాన్ టీమ్ ఉంది. మనం హ్మ్. అమెజాన్ యూజ్ చేస్తాం కదా! ఆర్డర్ చేసేది. ఆ హుహు. టీమ్ ఉంటుంది. హ్మ్. ఇక మనం క్లిక్ చేస్తే హ్మ్. మనకు ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసేటప్పుడైతే క్రియేట్ అకౌంట్ అని కొట్టు. ఫ్రీ అకౌంట్ హ్మ్. క్లిక్ చెయి. హ్మ్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్మ్. మెయిల్ ఐడీ ఇవ్వాలి. హ్మ్. ఓకే. నేను హ్మ్. మెయిల్ ఐడీ ఇస్తున్నా. హ్మ్. తర్వాత ఇక్కడ ఈ ఈ అమెజాన్‌కి ఏదైనా నువ్వు పాస్వర్డ్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. ఓకే. ఓకే. హ్మ్. నేను పెడుతున్నాను. ఓకే. హ్మ్. తర్వాత ఇక్కడ నేమ్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అకౌంట్ నేమ్. ఓకే. ఓకే. హ్మ్. శివకుమార్ అని ఇచ్చా. హ్మ్. నెక్స్ట్ ఏందంటే కంటిన్యూ అని క్లిక్ చేస్తున్నా. హ్మ్. చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. హ్మ్. ఫస్ట్ 5 గదా! 5 హ్మ్. హ్మ్. M73WF. హ్మ్. నెక్స్ట్ ఏందంటే ఇక్కడ ప్రొఫెషనల్ అనొస్తుంది. పర్సనల్ అనొస్తుంది. హ్మ్. పర్సనల్ అంటే ఏంటంటే మనకిక్కడ హ్మ్. మనం పర్సనల్‌గా యూజ్ చేస్తున్నట్టు. మనం పర్సనల్ అని క్లిక్ చేయి. ప్రొఫెషనల్ కాకోకుండా. ఓకే. హ్మ్. ఎందుకంటే పర్సనల్ ఇస్తే గనక మనకు హ్మ్. ఇతను పర్సనల్‌గా క్రియేట్ చేసుకుంటున్నాడు అంతేగాని మన ఆర్గనైజేషన్ లెవెల్ కోసం కాదన్నట్టు మీనింగ్. ఓకే. హ్మ్. ఇక్కడ కంట్రీ నేమ్ సెలెక్ట్ చేసుకో. హ్మ్. నేను ఇండియా సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ హ్మ్. నంబర్ ఇస్తున్నా మొబైల్ నంబర్. హ్మ్. జస్ట్ 1 సెకండ్.
మొబైల్ తెచ్చుకుంటా బ్రో. 1 సెకండ్. ఓకే అండి. ఓకే బ్రో. ఇక్కడేంటంటే మనం మొబైల్ నంబర్ ఇవ్వాలి. హ్మ్. ఓకే. నేను మొబైల్ ఓకే. నంబర్ ఇస్తున్నా. హ్మ్. ఇక్కడ మనకు అడ్రస్ ఏదైనా ఇవ్వచ్చు. జస్ట్ హైదరాబాద్ అని ఇస్తున్నాను. సిటీ హ్మ్. గూడా హైదరాబాద్ అని ఇస్తున్నాను. హ్మ్. ఓకే. స్టేట్ అనేది తెలంగాణ ఇస్తున్నా. హ్మ్. పిన్ కోడ్ తెలంగాణ స్పెల్లింగ్. ఏందంటే 5008 అని ఇస్తున్నా. హ్మ్. ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చేసి క్రియేట్ అండ్ కంటిన్యూ అని క్లిక్ చేయి. హ్మ్. డీటెయిల్స్ అర్థమైంది కదా బ్రో ఏమేమి ఇవ్వాలనేది? యాహ్! నేనిప్పుడు ఇక్కడ తెచ్చుకోవచ్చు కదా బ్రో! ఆ! ఇవ్వచ్చు. యువర్ విష్. హ్మ్. ఇక్కడ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అడుగుతుంది. బీ ఓహ్! కేర్‌ఫుల్ క్రెడిట్ కార్డ్ ఇవ్వకు. డెబిట్ కార్డ్ ఇవ్వు. ఓహ్! ఓకే. డెబిట్ కార్డ్ ఓహ్! ఇవ్వాలి. క్రెడిట్ కార్డ్ ఇచ్చావంటే యూ లాస్ యువర్ మనీ. ఎందుకంటే హ్మ్. ఏదైనా సడెన్‌గా ఒకటి హై లెవెల్‌లో యూజ్ చేశావనుకో చార్జెస్ పడితే ఆటోమేటిక్ డిటెక్ట్ చేసుకుంటాడు. క్రెడిట్ కార్డ్ అయితే. హ్మ్. హ్మ్. కార్డ్ అయితే డిటెక్ట్ చేసుకోడు. ఓకే. ఇప్పుడు హుహు. నేనేం చేస్తున్నానంటే కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. హ్మ్. మ్యాండేటా బ్రో ఇది? కార్డ్ డీటెయిల్స్? కంపల్సరీ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ అంటే మనకేందంటే ఒక రూ. 2 కట్ అవుతుంది. కట్ అయ్యి నువ్వు వెరిఫికేషన్ చేస్తుంది నిన్ను. ఓకే. నువ్వు హ్మ్. పర్ఫెక్ట్ అని. హ్మ్. హ్మ్. జస్ట్ వెరిఫికేషన్ కోసం డెబిట్ హుహు. కార్డ్ ఇస్తే ఏమవుతుందంటే అడ్వాంటేజ్ మనకు మనీ అనేది కట్ అవ్వదు. అంటే మనం ఏదైనా టూల్స్ బై మిస్టేక్ యూజ్ చేస్తే. ఎక్స్‌ట్రా యూజ్ చేసినా హ్మ్. పేమెంట్ అనేది ఊరికే జస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. పేమెంట్ చేయకపోయినా నీ హ్మ్. అకౌంట్ బ్లాక్ అవుతుంది తప్ప అకౌంట్ అంటే ఈ వెబ్ సర్వీసెస్ అమెజాన్ ఏడబ్ల్యూఎస్. హ్మ్. బ్లాక్ అవుతుంది హ్మ్. తప్ప హ్మ్. మనకేం ప్రాబ్లమ్ ఉండదు. అదే క్రెడిట్ కార్డ్ ఇచ్చావనుకో ఆటోమేటిక్‌గా డిడక్ట్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఆహా! దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే. ఓకే. సో, ఇచ్చిన దీని నుంచయితే ఆటోమేటిక్ డిటెక్ట్ అవ్వదయితే. అంటే డెబిట్ కార్డ్. డిడక్ట్ అవ్వదు. యెస్. ఓహ్! ఓకే. ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత పాన్ కార్డ్ ఉందా అని అడుగుతుంది. నో అని ఇచ్చేయండి. అవసరం హ్మ్. లేదు. ఓకే. హ్మ్. హ్మ్. వెరిఫై అండ్ యాడ్ అని క్లిక్ చేయండి. హ్మ్. ఇప్పుడేమవుతుందంటే మనకి వెరిఫై అండ్ యాడ్ అని క్లిక్ చేసినప్పుడు హ్మ్. వాట్ హ్యాపెన్ ఇక్కడ మనకు రూ. 2 కట్ అయ్యే విధంగా మనకు మెసేజ్ వస్తది మన మొబైల్‌కి. ఓకే. అంటే డెబిట్ కార్డ్ ఏ దానికి ఉందో ఓకే. అటాచ్ అయ్యి ఆ నంబర్‌కొస్తుంది మనకి. హుహు. తర్వాత సబ్మిట్ చేసేయండి. హ్మ్. మళ్ళీ మన రూ. 2 మనకి రిటర్న్ వస్తుంది. ఓకే. ఓకే. డాలర్స్‌లో అయితే అంటే రూ. 2 కిందనే కన్వర్ట్ చేసేస్తారు బ్రో. వేరే ప్రైస్ ఉంటదా? ఐయామ్ నాట్ ష్యూర్ బ్రో అది ఓకే. డాలర్స్ నో ఎలా అనేది. ఓకే బ్రో. ఓకే. ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఎనీవే ఇండియన్‌ది మళ్ళీ ఇచ్చేయండి. బ్రో? ఇండియన్‌ది ఇచ్చేయండి సరిపోతుంది గదా! ఇండియన్ అంటే మళ్ళీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉంటారు గదా! ఎవరో ఒకరు. ఓకే. అట్లా తీసుకొని ఇచ్చేయచ్చా? ఓకే. ఎందుకులెండి ఎందుకంటే అక్కడ చార్జెస్ ఎక్కువ పడతాయి మేబీ ప్రాబ్లమ్ హ్మ్. ఎందుకు రిస్క్‌కి. కానీ మరి నేను క్రియేట్ చేస్తున్నప్పుడు నా అడ్రెస్ అవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు కదా? అడ్రెస్ డమ్మీ ఇచ్చినా ప్రాబ్లమ్ లేదు. నో ఇష్యూస్. ఓకే. ఓకే. సరే. ఇక్కడ టెక్స్ట్ మెసేజా? వాయిస్ మెసేజా? అని అడుగుతుంది. మన మొబైల్ వెరీ నంబర్ ఇవ్వాలి ఇక్కడ. మనం అక్కడ ఏమి ఇచ్చామో అది ఇవ్వాలి. ఓకే. ఆ! ఇప్పుడు 546 హ్మ్. ఎఫ్ సెండ్ ఎస్ఎంఎస్ అని కొడితే మనకు 4 డిజిట్స్ నంబర్ వస్తుంది. హ్మ్. 1 మినిట్. ఐయామ్ వెయిటింగ్ ఫర్ మెసేజ్. ఓకే. వచ్చింది. 1893 వెరిఫై అని కొట్టాను. అయిపోయిన తర్వాత మన వెరిఫికేషన్ అయిపోయింది సక్సెస్‌ఫుల్‌గా. కంటిన్యూ అని క్లిక్ చేయండి. హ్మ్. చేసిన తర్వాత ఇక్కడ బేసిక్ ప్లాన్ సెలెక్ట్ హ్మ్. చేసుకొని ఫ్రీ. హ్మ్. ఇక్కడేందంటే 1 ఇయర్ ఫ్రీ ట్రయల్ ఇస్తాడు. హ్మ్. దీన్ని క్లిక్ చేసి. హ్మ్. అక్కడ ఇంతకుముందు ఏందంటే సపోర్టింగ్ కావాలా నీకు? సపోర్టింగ్ అయితే డెవలపర్స్‌కైతే $29 పర్ మంత్ అలా. హ్మ్. మనకు మనం అవసరం లేదు. ఇందాక ఏది సెలెక్ట్ చేసినాం బ్రో? బేసిక్ బేసిక్ ప్లాన్. బేసిక్ ప్లాన్. ఓకే. చెప్పండి. చెప్పండి బ్రో. సారీ. ఇక్కడ నెక్స్ట్ ఏందంటే రోల్ అని ఉంటుంది. హ్మ్. రోల్‌లో ఏందంటే స్టూడెంట్ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే సమ్‌టైమ్స్ వాళ్ళు కాల్ చేసినప్పుడు నేను స్టూడెంట్స్ ఇట్లా మా ఫ్రెండ్ సజెస్ట్ చేసాడు.
using this one. Very wonderful like that. We can tell. Oh, ఓకే. okay, sir. Thank you so much. They will tell like. Okay. హుహు. ఓకే. జస్ట్ ఇక్కడ డెవాప్స్ అని క్లిక్ చేయి. ఓకే. స్టూడెంట్స్ అని సెలెక్ట్ చేయండి. మిగతాది హ్మ్. ఏది పెట్టకండి. ఓకే. ఓకే అండి. హ్మ్. ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నా. హ్మ్. సబ్మిట్ చేస్తే ఏమైంది? సక్సెస్‌ఫుల్‌గా అయిపోయింది. ఓకే. ఇప్పుడు సైన్ ఇన్‌కెళ్ళండి. హ్మ్. సైన్ ఇన్‌కెళ్ళి హుహు. ఇక్కడ మనం మెయిల్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వాలి. ఇక్కడేందంటే రూట్ యూజర్ సెలెక్ట్ చేసుకోండి. ఐఎం కాదు. ఐఎం అనేది రిలేటెడ్ డిస్కస్ చేద్దాం. ఏడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు. రూట్ ఓకే. యూజర్‌లోనే ఇక్కడ మనం మెయిల్ ఐడీ ఇవ్వాలి. మెయిల్ ఐడీ ఓకే. ఏంటి? నేను ఇంతకుముందు క్రియేట్ చేసిన మెయిల్ ఐడీ. ఓకే. అకౌంట్ నేమ్ అని వేరే సెలెక్ట్ జేసినారు గదా బ్రో! అది వేరేనా? డిఫరెంట్. ఇక్కడ మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు ఈమెయిల్ అడ్రెస్ అదేంటంటే నేమ్ డిస్‌ప్లే చేస్తుంది. ఇప్పుడు ఫేస్‌బుక్ ఉంది. ఫేస్‌బుక్‌లో ఓహ్! మన నేమ్ వస్తది చూసినావా? అది ఓకే. అకౌంట్ నేమ్ అంటే. ఓకే అండి. ఓకే. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేశాను. హ్మ్. చేసిన మీరు తర్వాత ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ చేసిన పాస్వర్డ్. ఓకే. క్రియేట్ హ్మ్. చేశాను కదా! సైన్ ఇన్ అవుతున్నా. అదే. ఇందాక క్రియేట్ జేసినారు గదా! అదే పాస్వర్డ్. హ్మ్. ఓకే. రైట్. పాస్వర్డ్ ఇచ్చి. హ్మ్. హ్మ్. ఇక్కడేంటంటే ఇలా మనకు అయిపోయిందా? అయిపోయిన ఓకే. తర్వాత ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. హ్మ్. ఇక్కడ ఓఐఓ అని ఉందా? హ్మ్. ఇది నార్త్ వర్జినియా చేంజ్ చేసుకోండి. ఇవేంటంటే ఓకే. రీజియన్స్ అని మీనింగ్. ఓకే. నార్త్ వర్జినియా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? చార్జెస్ తక్కువుంటాయి. ఓకే. మీరు అడిగారు గదా! హ్మ్. అకౌంట్ నేమ్ ఏంటని అది ఇది ఇక్కడ ఓకే. శివకుమార్. ఓకే. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఏందంటే శివకుమార్ మీద క్లిక్ చేసి ఫస్ట్ పని చేయాల్సింది మీరేందంటే మై బిల్లింగ్‌కెళ్ళండి. హ్మ్. వెళ్ళిన తర్వాత హ్మ్. ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అని ఉందా? హ్మ్. హ్మ్. దీన్ని క్లిక్ చేయండి. హ్మ్. చేస్తే హ్మ్. ఇక్కడ బీ కేర్‌ఫుల్. ఈ హ్మ్. ఎనేబుల్ అనేది చేయకూడదు. ఎనేబుల్ రికరింగ్ అని ఉందా? హుహు. డెబిట్ కార్డ్ అయినా సరే ఎనేబుల్ చేయకూడదు. ఓకే. ఓకే. హ్మ్. ఎనేబుల్ చేస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా రికరింగ్ పేమెంట్స్ అనేవి జరిగిపోతాయి. ఓకే. ఓకే. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థిస్ వన్. ఓకే. ఆ! ఇది ఓకే. బీ కేర్‌ఫుల్. హ్మ్. మీరెప్పుడన్నా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. ఎనేబుల్ హ్మ్. అయిందా ఏమన్నా అని. ఓకే. బేసిక్‌గా ఓకే. మనం ఆ! చేసేంత వరకు అవ్వదు. బై హ్మ్. మిస్టేక్ మనం చేస్తే తెలియదు గదా! యూ ఆర్ నాట్ హ్మ్. ష్యూర్. సో, హ్మ్. చెక్ చేసుకోండి. హ్మ్. ఓకే. ఇట్లా బిల్స్ ఏమన్నా ఉన్నా హ్మ్. మీకెక్కువ చార్జెస్ పడినప్పుడేందంటే మీరే అకౌంట్‌ని టర్మినేట్ చేసేయండి. ఇప్పుడు హ్మ్. చూడండి 0% ఉంది. మన హ్మ్. డాలర్స్‌లో ఇలా చూపిస్తుంది. హ్మ్. లేటర్ కొద్ది రోజుల తర్వాత మనము హ్మ్. నాకొద్దు అకౌంట్ అనుకున్నప్పుడు జస్ట్ హ్మ్. అకౌంట్‌కెళ్ళి హ్మ్. ఇనాక్టివ్ అని ఉంటుంది. హ్మ్. క్లోజ్ అకౌంట్ అని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు కాదు చార్జెస్ హ్మ్. పడి మెయిలొస్తుంది. లాస్ట్ డే హ్మ్. ఇది ఈరోజు హ్మ్. కల్లా పే చేయకపోతే నీది క్లోజ్ అయిపోతుందని. హ్మ్. దానికి క్లోజ్ చేసేసేయండి. హ్మ్. హ్మ్. ఇలా ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎనీ ఒక్క క్వెషన్? డౌట్ బ్రో. యాహ్! యాహ్! సారీ. ఇప్పుడు మనము మనకి బిల్లింగ్ చార్జెస్ పడుతుందని చెప్పి ఎళ్లి క్లోజ్ చేసేస్తాం గదా! హ్మ్. సో, మన అకౌంట్ మొత్తం అంటే ఇంకా వైప్ ఔట్ అయిపోతది. ఇంకా డిలీట్ ఆ! అయిపోతది. క్లోజ్ సో, అయిపోతుంది. నేను మళ్ళీ సేమ్ ఇప్పుడు మీరిచ్చిన ఈమెయిల్ ఐడీయే తర్వాత అదే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే మళ్ళా క్రియేట్ అయితదా? సేమ్ మెయిల్ ఐడీతో కాదు. డిఫరెంట్ ఓహ్! మెయిల్ ఐడీ ఇవ్వాలి. ఫోను నంబర్ సేమ్ ఉండొచ్చు. అకౌంట్ డీటెయిల్స్ సేమ్ ఉండొచ్చు. ఓన్లీ ఓకే. మెయిల్ ఐడీ డిఫరెంట్ ఉండాలి. సో, మెయిల్ ఐడీ సేమ్ ఉంటే మళ్ళీ ఇదే నేను ఆల్రెడీ క్రియేట్ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది అంతే. ఓకే. 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 సరే. సరే. ఇప్పుడు ఇంకొకటి నేనిప్పుడు నా డీటెయిల్స్ అన్నీ గూడా ఇప్పుడు ఇక్కడ ఉంటున్నా గదా! అన్నీ హ్మ్. ఇండియా ఇచ్చుకోవచ్చా? హోమ్ అడ్రెస్ దాని ఇచ్చేయచ్చు. ప్రాబ్లమ్ లేదు. నాట్ ఇష్యూ. సో, మరి ఒక ప్రాబ్లమ్ ఇప్పుడు నేనిప్పుడు ఇది క్రియేట్ చేసుకున్నా. హ్మ్. క్రియేట్ చేసుకున్న తర్వాత నా డీటెయిల్స్, హోమ్ అడ్రెస్ అన్నీ ఇండియావి ఇచ్చేసి హ్మ్. సర్టిఫికేషన్ చేశాననుకోండి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవాప్స్ సర్టిఫికేషన్ చేయాలి. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్‌ది. హ్మ్. అప్పుడు నాకేమైనా ప్రాబ్లమ్ అయితదా అట్లా? చేయొచ్చా అట్లా? అట్లేం ప్రాబ్లమ్ ఉండదు. ఇదేంటి ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అంతే. దానికి దీనికి సంబంధమే ఉండదు. ఓకే. అప్పుడు కానీ అట్లా అప్పుడు గూడా నేను సర్టిఫికేషన్ ఇలాంటప్పుడు చేయాలి. నువ్వేం చేయాలంటే ఒక డమ్మీ మెయిల్ క్రియేట్ చేసుకొని, ఆ మెయిల్ మీద చేసుకో. ఆ! ఇప్పుడు నేనుంది 431 నాకు మెయిల్ లేదిది. మెయిల్ లేకపోయినా క్రియేట్ అయిపోతుంది. హ్మ్. 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 బట్ మెయిల్ ఓకే. ఏందంటే డమ్మీ మెయిల్ క్రియేట్ చేసుకొని దాని మీద చేసుకో ప్రాక్టీస్‌లో. హ్మ్. నువ్వేదైనా ప్రొఫెషనల్ పెట్టుకోవాలనుకున్నప్పుడు నీ ఓన్ మెయిల్ పెట్టుకో. ఎప్పుడైనా అలా ఓకే. ఫాలో అవ్వండి. ఆ! ఇలాంటి కాదు. వాటిలో. నా డౌట్ ఏందంటే ఇప్పుడు నేను ప్రొఫెషనల్‌గానే ఇప్పుడు నా ఒరిజినల్ ఐడీ, ఈమెయిల్ ఐడీతో నేను చేసేస్తా బ్రో. నా హ్మ్. హోమ్ అడ్రెస్ ఇవన్నీ ఇండియా ఇచ్చేస్తా. కానీ రేపు హ్మ్. పొద్దున నేను ఈ అకౌంట్‌తోని ఒక 1 ఇయర్ లోపల
హ్మ్. డెవాప్స్ సర్టిఫికేషన్ పోయినా అనుకోండి. సర్టిఫికేషన్ చేసేయొచ్చా? నా అడ్రెస్ అవన్నీ ఏమన్నా మ్యాటర్ అయితదా? మళ్ళీ అట్లేం ఎడిట్ చేసుకోవచ్చు అడ్రెస్. ప్రాబ్లమ్ లేదు. ఓహ్! ఇదే ఎడిట్ ఉంది చూడు. కానీ అవసరమా సర్టిఫికేషన్స్‌కి దానికి మీకేమైనా ఐడియా ఉందా అది? అంటే సర్టిఫికేషన్స్‌కి అవసరం ఉండదు బ్రో. ఉండదు గదా! ఏంటంటే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ టీమ్ వాళ్ళ దగ్గర చేస్తే వాళ్ళు లాగిన్ అవ్వాలి కదా! అప్పుడు మన అవును. క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఆహా! ఓకే. 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 నార్మల్‌గా అయితే అవసరం లేదు. అందుకే నేనేం సజెస్ట్ చేస్తున్నాను నీకు, డమ్మీ. డమ్మీ మెయిల్ క్రియేట్ చేసుకొని దాంట్లో వర్క్ చేసుకోండి. ఏదైనా ఓకే. సర్టిఫికేషన్స్‌కి అలాంటప్పుడు ఒరిజినల్ మెయిల్స్ మెయింటైన్ చేసుకోండి అని చెప్తున్నా. ఓకే బ్రో. గాట్ యూ. యాహ్! ఇలా మనం చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ సర్వీసెస్ ఏందంటే 100+ సర్వీసెస్ ఉంటాయి. హ్మ్. ఇక మనకు డిస్కస్ చేసేది ఈసీ2. ఈసీ2 హ్మ్. క్లిక్ చెయి. హ్మ్. మనం ఈసీ2 క్లిక్ చేస్తే ఏంటంటే హ్మ్. ఇలా అకౌంట్ సమ్‌టైమ్స్ యాక్టివ్ కాకపోతే ఇక్కడ హ్మ్. మళ్ళీ అగైన్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయనట్టు ఒక మెసేజ్ ఒస్తది. హ్మ్. హ్మ్. కానీ నాది ఫాస్ట్‌గా అకౌంట్ అయింది. బేసిక్‌గా 4 అవర్స్ తీసుకుంటుంది. మనకు హ్మ్. ఇక్కడైతే ఫాస్ట్‌గా అయింది. ఓకే. హ్మ్. ఇలా అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ఇది మనకు ఈసీ2. ఈసీ2 అంటే ఏంటి? ఎలాస్టిక్ కంప్యూట్‌లో ఇక్కడ ఓల్డ్ వన్ సెలెక్ట్ చేసుకో. హ్మ్. చేసిన తర్వాత ఇక్కడ ఇలా మనకు ప్రాంప్ట్ అడుగుతుంది. క్యాన్సెల్ అని కొట్టేసేయి. హ్మ్. ఇది. ఓకే. హ్మ్. నెక్స్ట్ ఏందంటే హ్మ్. ఈసీ2 ఎలా క్రియేట్ చేయాలి? ఒక సర్వర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. ఓకే. హ్మ్. ఏడబ్ల్యూఎస్ ఈసీ2 హ్మ్. క్రియేషన్. ఓకే. హ్మ్. ఈసీ2 అంటే ఏంటంటే ఎలాస్టిక్ కంప్యూట్ ఫ్లో. ఇక్కడేందంటే ఎయిదర్ లైనక్స్ సర్వర్ గాని, విండోస్ ఏ సర్వర్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఇక్కడ అండి. ఇన్‌స్టెన్సెస్ అని ఉందా? క్లిక్ చేయి. అవును. హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ నేను తర్వాత క్రియేట్ చేయాలండి ఆఫ్టర్ క్లాస్? ఆఫ్టర్ క్లాస్ నువ్వు క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకే. హుహు. ఓకే. ఇన్‌స్టెన్సెస్ క్లిక్ చేసి తర్వాత లాంచ్ ఇన్‌స్టెన్స్ అని క్లిక్ చేయి. హ్మ్. చేసిన తర్వాత ఇక్కడ ఏఎంఐ అని ఉంది. ఏఎంఐ అంటే ఏంటంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఇది ఏ హ్మ్. విధంగా వర్క్ అవుతుందో ఒక టెంప్లేట్ లాగా వర్క్ అవుతుంది. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ నేను లైనక్స్ కావాలనుకో అమెజాన్ లైనక్స్ దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ టెంప్లేట్ అనేది మనకు సెలెక్ట్ అయిపోతుంది. ఓకే. హ్మ్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నా. చేసుకున్న హ్మ్. తర్వాత ఇక్కడ ఇన్‌స్టెన్స్ టైప్ అని ఉంటుంది. హ్మ్. ఫ్రీ ఫ్రీ. ఫ్రీ టైర్ అని ఉందా? ఫ్రీ టైర్ అవును. అంటే ఏంటంటే టీ2 డాట్ మైక్రో 1 ఇయర్ ఫ్రీగా ఇస్తాడు మనకి. ఓకే. ఆ! 760 హవర్స్ పర్ మంత్. హ్మ్. హ్మ్. నువ్వు ఒకేళ 2 టీ2 డాట్ మైక్రోలు 1 మంత్ 2 ఇన్‌స్టెన్సెస్ రన్ చేస్తే 1 ఇన్‌స్టెన్స్‌కి చార్జెస్ పడతాయి. నువ్వు పే ఓకే. చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డెబిట్ కార్డ్ ఇచ్చాం కాబట్టి. హుహు. ఓకే. నెక్స్ట్ ఓకే. ఏందంటే మిగతా ఆప్షన్స్ అవసరం లేదు. మనకు డెవాప్స్ నేర్చుకునే ముందు. ఓకే. హ్మ్. రివ్యూ అండ్ హ్మ్. లాంచ్ అని క్లిక్ చెయి. ఓకే. క్లిక్ చేసి లాంచ్ అని క్లిక్ చెయి. హ్మ్. ఇక్కడ హ్మ్. మనకు ఫస్ట్ టైమ్ క్రియేట్ చేస్తే చూజ్ ఎ ఎగ్జిస్టింగ్ కీ పెయిర్ లేదంటే క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్ అని ఉంటుంది. హ్మ్. అంటే ఇదేంటంటే హ్మ్. మనము ఈ సర్వర్‌కి మనం కనెక్ట్ అవ్వాలంటే ఈసీ2 సర్వర్ క్రియేట్ చేస్తున్నాం కదా! లైనక్స్ సర్వర్. అమెజాన్ హ్మ్. లైనక్స్ 2 అని. దానికి హ్మ్. కనెక్ట్ అవ్వాలంటే మనకి పెమ్ ఫైల్ అనేది కావాలి. ఏం ఫైల్ అండి పెమ్ అది? పెమ్ ఫైల్. అంటే పెన్. అదొక పాస్‌వర్డ్‌గా వర్క్ అవుతుంది. హ్మ్. ఇక్కడ హ్మ్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే మనకు లేవు. ఎందుకంటే ఫస్ట్ టైమ్ క్రియేట్ చేస్తున్నాం అంటే ఎగ్జిస్టింగ్‌లో నో కీ పెయిర్ అని వస్తుంది చూడు. అవును. అవును. ఇప్పుడు క్రియేట్ ఎ న్యూ కీ పెయిర్ అని క్లిక్ చేయి. హ్మ్. ఇక్కడ కీ పెయిర్ నేమ్ అడుగుతుంది. హ్మ్. ఇక్కడ మనం ఏందంటే నేను ఒకటి ఇస్తున్నాను. వినీత్ క్లాస్ అని ఇస్తున్నా. ఓకే. ఇక్కడ కీ హ్మ్. పెయిర్ అనేది మనం డౌన్‌లోడ్ చేయాలి. డౌన్‌లోడ్ చేయకపోతే ఇక్కడ లాంచ్ ఇన్‌స్టెన్స్ అనేది డిజేబుల్ ఉంటుంది. మనం హ్మ్. డౌన్‌లోడ్ చేసేంత వరకు. హ్మ్. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను ఓకే. డౌన్‌లోడ్ చేస్తున్నా. హ్మ్. పెన్ ఫైల్ డౌన్‌లోడ్ అయిందా? అయిన హ్మ్. తర్వాత మనం ఒకసారి ఇక్కడ చెక్ చేస్తే మనకు ఎనేబుల్‌లోకి వచ్చింది. హ్మ్. ఓకే. డౌన్‌లోడ్ చెయ్యి. లాంచ్ అని క్లిక్ చెయి. చేసిన హ్మ్. తర్వాత ఇప్పుడు మనకు ప్రతి ఇన్‌స్టెన్స్‌కి ఒక ఐడీ అనేది జనరేట్ అవుతుంది. దీని మీద క్లిక్ చెయి. హ్మ్. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది. మనం ఏ హ్మ్. టైప్ సెలెక్ట్ చేసుకున్నాం. టీ2 డాట్ మైక్రో అనేది ఫ్రీ. ఓకే. మనం ఏ అవైలబుల్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఓకే. స్టేట్ ఏంటి? ఈ పెండింగ్ నుంచి రన్నింగ్ వరకొస్తుంది. ఓకే. స్టేటస్ చెక్స్ అనేవి 2/2 రావాల.
ఓకే. ఇప్పుడు ప్రతి ఇన్‌స్టెన్స్‌కి మనకి ఒక పబ్లిక్ ఐపీ, పబ్లిక్ డీఎన్ఎస్ అని ఉంటుంది. ఓకే. డీఎన్ఎస్ అంటే ఏంటంటే డొమైన్ నేమ్ సిస్టమ్. హ్మ్. ఇప్పుడు గూగుల్.కామ్ అని చూస్తున్నాం. అంటే ఏంటది డొమైన్ నేమ్. హ్మ్. హ్మ్. అవును. అండర్‌సాఫ్ట్ అని చూస్తున్నాం. అది డొమైన్ నేమ్. హ్మ్. అండ్ పబ్లిక్ ఐపీవీ4 అంటే ఏంటంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెర్షన్ 4. ఓకే. బేసిక్‌గా ఏందంటే మనకు ఐపీవీ4 ఉంటుంది. ఐపీవీ6 ఉంటుంది. హ్మ్. బట్ మనము రియల్ టైమ్‌లో ఏందంటే ఐపీవీ4 యూజ్ చేస్తాం. ఓకే. హ్మ్. ఐపీవీ6 అనేది యూజ్ చేయం. దాని లెంగ్తీ ఉంటుంది. ఐపీవీ4 అనేది ఓన్లీ ఇట్లా 4 ఉంటాయి. ఓకే అండి. ఆహా! కానీ హ్మ్. ఐపీవీ6 అనేది చాలా లెంగ్తీగా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను. హ్మ్. ఐపీవీ6 అడ్రెస్ ఓకే. సైజ్ 128 బైట్స్ ఓహ్! ఉంటుంది. ఇలా ఉంటుంది. ఒక్క నిమిషం సైజ్ బదులు హ్మ్. ఐపీవీ6 ఇలా ఉంటుంది. ఓహ్! పెద్దది. ఇది హ్మ్. అవసరం లేదు. ఇది యూజ్ చేయం. మనం ఐపీవీ4 మాత్రమే యూజ్ చేస్తాం. హ్మ్. ఓకే. ఈ ఓకే. పబ్లిక్ ఐపీ యూజ్ చేసుకొని మనం సర్వర్ కనెక్ట్ అయితాం. హ్మ్. ఇక మనకు ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ప్రైవేట్ ఐపీ, ప్రైవేట్ డీఎన్ఎస్. హ్మ్. గుర్తుపెట్టుకోవాల్సింది రియల్ టైమ్‌లో ప్రైవేట్ ఐపీతో కనెక్ట్ అయితాం. రియల్ టైమ్‌లో. ఓకే అండి. ఆ! బట్ మనం ఇక్కడేందంటే పబ్లిక్ ఐపీతో కనెక్ట్ అవుతాం. మనం ప్రాక్టీస్ పర్పస్ ప్రైవేట్ ఐపీతో, పబ్లిక్ ఐపీతో. పబ్లిక్ ఐపి. ఓకే. ఓకే. ఓకే అండి. ఇప్పుడు కాపీ చేస్తున్నా. దీనికి కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే, ఈ పెమ్ ఫైల్ ఉంది చూసావా? హ్మ్. పెమ్ నుంచి మనం పీపీకేకి కన్వర్ట్ అవ్వాలి. ఓకే. అంటే మీనింగ్ ఏందంటే, మన హ్మ్. లైనక్స్ సర్వర్‌ని మనం కనెక్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి ఇది చాలా ఇంపార్టెంట్. హ్మ్. లైనక్స్ సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే పుట్టి ద్వారా కనెక్ట్ అయితాం. పుట్టి. హ్మ్. ఏంటండి పుట్టి అంటే? పుట్టి అనేది ఒక టూలు లైనక్స్ ఓకే. సర్వర్ కనెక్ట్ అవ్వడం కోసం నేను చూపిస్తాను ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది. ఓకే అండి. హ్మ్. ఓకే. అదే విండోస్ అనుకో, హ్మ్. విండోస్ అనుకో హ్మ్. ఆర్‌డీసీ అంటాం. రిమోట్ డెస్క్‌టాప్ కనెక్షన్ అని. హ్మ్. హ్మ్. ఇదేంటంటే మనం వర్చువల్ సర్వర్స్‌ని కనెక్ట్ అవ్వడం కోసం ఆర్‌డీసీ అనేది యూజ్ చేస్తాం. వర్చువల్ హ్మ్. సర్వర్స్ అంటే ఏంటి? ఇది నాది విండోస్ సర్వర్. ఇది హ్మ్. ల్యాప్‌టాప్ అని టచ్ చేస్తున్నాం గదా! అలా కాకుండా హ్మ్. వర్చువల్ సర్వర్స్ గూడాకుంటాయి. మనం టచ్ చేయనిటియి. హ్మ్. హ్మ్. అలాంటి వరకు మనం యూజ్ చేస్తాం. ఆర్‌డీసీ యూజ్ చేస్తాం. ఆ! హ్మ్. ఓకే. నాది మ్యాక్ అండి. మ్యాక్‌లో ఏమి యూజ్ చేయాలబ్బా! మ్యాక్‌లో పుట్టి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. పుట్టి హ్మ్. డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానికి కనెక్ట్ అవ్వచ్చు. నేను చూపిస్తాను ఎలా డౌన్‌లోడ్ చేయాలని. ఓకే. విండోస్‌లో సేమ్ ఓకే. యాస్ మ్యాక్‌లో కూడా ట్రై చేయండి. ఓకే అండి. హ్మ్. ఇక్కడికొచ్చి మనము హ్మ్. పుట్టి డౌన్‌లోడ్ అని టైప్ చేయండి. హ్మ్. పుట్టి డౌన్‌లోడ్ ఫర్ నాకు మ్యాక్ విండోస్ అని కొట్టాలా నాకు? మీకు మ్యాక్ అని కొట్టండి. ఓకే. ఇక పుట్టి ఉందా? దీన్ని క్లిక్ ఆ! చేయండి. హ్మ్. చేస్తే ఇక్కడ ఫస్ట్ లింక్ వస్తుంది. డౌన్‌లోడ్ పుట్టి అని. హ్మ్. దీన్ని క్లిక్ చేయి. క్లిక్ హియర్ హ్మ్. అని ఉంది. దాన్ని క్లిక్ హ్మ్. చేయి. హ్మ్. చేసిన తర్వాత ఇక్కడ మనము మన హ్మ్. ల్యాప్‌టాప్ ఏంది 64 బిట్టా? లేకపోతే 32 బిట్టా అని. హ్మ్. 64 అయితే 64 బిట్‌ని డౌన్‌లోడ్ చేయి. హ్మ్. హ్మ్. నాది 64 బిట్. సో, నేను 64 బిట్ డౌన్‌లోడ్ చేస్తున్నా. ఎలా చెక్ చేసుకున్నా 64 32 అని? హ్మ్. ఇక్కడికొచ్చి మనము హ్మ్. దిస్ పీసీకెళ్తే రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌కెళ్ళామనుకో, హ్మ్. ఇక్కడ తెలిసిపోతుంది. 64 32 అని. కనిపిస్తుందా ఓకే. ఇక్కడ మనకి? అవునవునండి. హ్మ్. నాకు 64. మ్యాక్ ఎక్కడో తెలుస్తదా అండి మీకు? మ్యాక్ ఎగ్జాక్ట్‌లీ ఐడియా లేదు. నేను ఒకసారి యూట్యూబ్‌లో చూసి లింక్ పంపిస్తాను. ఓకేనా? ఓకే. ఓకే. థాంక్ యూ. హ్మ్. ఎందుకంటే మ్యాక్ మనకు ఇండియాలో యూజ్ చేయం. ఓన్లీ విండోస్ ఐడియా ఉంటుంది కదా మీకు. అవునండి. ఆ! ఇక పుట్టి డౌన్‌లోడ్ చేస్తున్నా. దీన్ని క్లిక్ చేస్తున్నా. హ్మ్. చేస్తే డౌన్‌లోడ్ అయిపోతుంది. అయిన హ్మ్. తర్వాత దీని హ్మ్. మీద మనము డబుల్ క్లిక్ ఇవ్వాలి. హ్మ్. హ్మ్. 1 మినిట్ అవుతుంది. ఓకే. డబుల్ క్లిక్ ఇవ్వండి. డబుల్ క్లిక్ ఇస్తే మనకేమవుతుందంటే ఇలా మనకు వస్తుంది. జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయి. హ్మ్. ఎక్కడ డౌన్‌లోడ్ అవుతుంది? సి ప్రోగ్రామ్ సి ఫైల్స్ డౌన్‌లోడ్ అవుతుంది పుట్టి అని. హ్మ్. జస్ట్ నెక్స్ట్ క్లిక్ చేయి. నెక్స్ట్ హ్మ్. క్లిక్ చేయి. ఇన్‌స్టాల్ చేసేయి. హ్మ్. మిగతాది ఏం చేంజ్ చేయకండి. జస్ట్ ఓకే. నెక్స్ట్ ఇన్‌స్టాల్ అంతే. హ్మ్.
మ్యాక్‌లో అయితదండి ఈజీగా? లేకపోతే ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయా? మ్యాక్‌లో కూడా ఈజీనే ఉంటుందండి. ఐ థింక్ సో. నేను చూస్తాను ఒక్కసారి. షూర్. థాంక్ యూ. హ్మ్. ఇక్కడ యెస్ అని క్లిక్ చేయండి. హ్మ్. మీకు ఆ ప్రాంప్ట్ వస్తుంది. యెస్ అని క్లిక్ చేయండి. ఫిని ఫినిష్ అని ఓకే. క్లిక్ చేయండి. రెడ్‌మీ ఫైల్ రీడ్‌మీ కొట్టేసేసి ఫైల్ మనకు అవసరం లేదు. నాట్ ఓకే. రిక్వైర్డ్. ఓకే. ఫినిష్ అని కొట్టండి. అయిన తర్వాత ఇక్కడ సెర్చ్ బాక్స్‌లోకొచ్చి హ్మ్. పుట్టి అని టైప్ చేయండి. హ్మ్. ఇక్కడొచ్చిందా? హ్మ్. హ్మ్. క్లిక్ యాహ్! చేయండి. ఓపెన్ హ్మ్. అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనము హోస్ట్ నేమ్ గాని, డీఎన్ఎస్ నేమ్ గాని ఇవ్వాలి. ఓకే. ఓకే. హ్మ్. హోస్ట్ నేమ్ అంటే ఇది. పబ్లిక్ డిఎన్ఎస్. లేదా డీఎన్ఎస్ నేమ్. ఓకే. ఐపీ అడ్రెస్. ఐపీ అడ్రెస్ ఇస్తున్నా. ఇక్కడ ఓకే. ఐపీ అడ్రెస్ నేనేమి ఇస్తున్నాను? ఇప్పుడు అక్కడ హోస్ట్ నేమ్ అంటే పబ్లిక్ మనకి ఐపీ అడ్రెసా? హోస్ట్ నేమ్ అన్నా ఇది. హ్మ్. ఇక్కడుందా లెంత్ ఇది హోస్ట్ నేమ్. డిఎన్ఎస్. లేదా ఐపీ అడ్రెస్ అని ఇవ్వచ్చు. ఓకే. ఓకే. నేనేం ఓకే. చేస్తున్నా ఐపీ అడ్రెస్ ఇస్తున్నా. సరే. హ్మ్. మనం లినక్స్‌లో కనెక్ట్ అవ్వాలంటే పోర్ట్ నంబర్ ఎస్ఎస్హెచ్ 22. ఓకే. ఇక్కడ ఎస్ఎస్హెచ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఎస్హెచ్ అంటే సెల్ సెక్యూర్ అని. హ్మ్. లైనక్స్‌తో కనెక్ట్ అవ్వాలంటే సర్వర్‌ని ఎస్ఎస్హెచ్ 22 ఉంటది పోర్ట్ నంబర్. ఓకే. తర్వాత లెఫ్ట్ సైడ్ ఎస్ఎస్హెచ్ కనిపిస్తుందా ఇక్కడ? అవునండి. హ్మ్. దీన్ని క్లిక్ చేయండి. చేసి ఆత్ అని కనిపిస్తుందా ఇక్కడ? ఆ! క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాల్ చేస్తే ఇక్కడ మనకి ప్రైవేట్‌కి అప్‌లోడ్ చేసుకో అని వస్తది. హ్మ్. దీన్ని క్లిక్ చేయండి. హ్మ్. బ్రౌ చేసిన తర్వాత హ్మ్. ఇక్కడేంటంటే మనం పుట్టిలో అప్‌లోడ్ చేసేటప్పుడు పీపీకే ఫైల్ అప్‌లోడ్ చేయాలి. అంటే ఏంది? మనం డౌన్‌లోడ్ చేసినప్పుడు ఏమొచ్చింది ఇక్కడ మనకి? ఫ్రమ్ ఫైల్. ఫెమ్ ఫైల్. ఫెమ్ నుంచి పీపీకే కన్వర్ట్ చేయాలి. పీపీకే అంటే అండి? పీపీకే అనేది ఎందుకు ఇచ్చేస్తామంటే, ఈ హ్మ్. పుట్టి అనేది పీపీకే సపోర్ట్ చేస్తుంది. ప్రైవేట్ కీ అని. ఓకే. హ్మ్. ఇక మనం హ్మ్. క్రియేట్ చేస్తే పెమ్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. పెమ్ పెమ్ ఫైల్ అంటే ఏంటండి? అంటే పీఎం అంటే? పెమ్ అంటే జస్ట్ వన్ సెకండ్ ఎగ్జాక్ట్ ఎక్స్‌టెన్షన్ మర్చిపోయా. ఒక్క నిమిషం. హ్మ్. పెమ్ స్టాండ్స్ ఫర్ యాహ్! హ్మ్. ఈమెయిల్ ఇన్ ఏడబ్ల్యూఎస్. ప్రైవసీ ఎన్హాన్స్డ్ మెయిల్. ఓకే. దీని నుంచి ఆ! పీపీకేకి కన్వర్ట్ చేస్తాం. పీపీకే పీపీకే అంటే అంటే ప్రైమ్ ప్రైవేట్ కీ అని. ప్రైవేటా? పుట్టి ఓకే. ప్రైవేట్ కీ. ప్రైవేట్. అంటే పుట్టి అనేది పీపీకే సపోర్ట్ చేస్తుంది. ఓకే. బికాజ్ పుట్టిది. ఓకే. రైట్. ఓకే. హ్మ్. చేస్తుంది. సో, హ్మ్. దానికోసం మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకటి పుట్టిజెన్ అనేది డౌన్‌లోడ్ చేయాలి. ఎక్కడంటే కొంచెం కిందకొస్తే హ్మ్. ఇక్కడే ఉంటుంది. ఉందా పుట్టిజెన్ అని? ఆహ్, యాహ్! పుట్టిజెన్. పుట్టిజెన్ యాహ్! అని ఉంటుంది. ఈ పుట్టిజెన్ అనేది చేసుకోవాలి. 64 బిట్ ఉందా? డౌన్‌లోడ్ చేస్తున్నా. హ్మ్. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని హ్మ్. ఓపెన్ చేయాలి. హ్మ్. పుట్టిజెన్ అని క్లిక్ చేయండి. హ్మ్. చేసిన తర్వాత ఇక్కడ మనం లోడ్ చేయాలి. ఏం లోడ్ చేయాలి? పెమ్ ఫైల్ లోడ్ చేయాలి. పెమ్ ఫైల్ లోడ్ చేసి పీపీకేగా కన్వర్ట్ చేయాలి. ఓకే. ఇది కన్వర్టర్ లాగానా? కన్వర్టర్. యెస్. ఓకే. ఆహా! లోడ్ అని క్లిక్ చేయి. తర్వాత హ్మ్. ఇక్కడ ఆల్ ట్రాఫిక్ అని ఆల్ ఫైల్ అని తీసుకోండి. ఓకే. హ్మ్. తీసుకున్న తర్వాత ఇక్కడొచ్చిందా వినయ్ క్లాస్ అని? యాహ్! దీన్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. హ్మ్. చేసి ఓకే అని క్లిక్ చేయండి. హ్మ్. ఇప్పుడు సేవ్ ప్రైవేట్‌కి అని క్లిక్ చేయాలి. హ్మ్. క్లిక్ చేస్తే హ్మ్. యెస్ అని క్లిక్ చేయండి. హ్మ్. ఇప్పుడు మనము సేమ్ నేమ్ అయినా ఇవ్వచ్చు. నేను ఆహ్, పీపీకే వినయ్ అని. క్లాస్ అని ఇస్తున్నాను. సేవ్ హ్మ్. చేసేస్తున్నా. హుహు. ఇప్పుడు నేను డౌన్‌లోడ్స్‌కెళ్ళి చెక్ చేస్తే మనకు హ్మ్. పీడీఎఫ్ ఫైల్ క్రియేట్ అయింటది చూడండి. పుట్టి ప్రైవేట్‌కి. ఓహ్! ఓకే. ఇప్పుడు యాహ్! దీన్ని అప్‌లోడ్ చేయాలి. ఎక్కడ అప్‌లోడ్ చేయాలి? ఇక్కడ. పుట్టింది. హ్మ్. అప్‌లోడ్ అని కొట్టేండి. ఇక్కడ నేను ఓహ్! డౌన్‌లోడ్స్. డౌన్‌లోడ్స్‌కెళ్ళండి. హ్మ్. యాహ్! ఫస్ట్ వన్. ఫస్ట్ వినయ్ క్లాస్. హ్మ్. ఓకే. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే సెషన్‌కెళ్ళండి. ఎళ్లి హ్మ్. ఇక్కడ డిఫాల్ట్ సెట్టింగ్స్ సేవ్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే ఇక్కడ హ్మ్. మనం డిఫాల్ట్ సెట్టింగ్స్ సేవ్ అని క్లిక్ చేస్తే ప్రతిసారి మనం పీపీకే ఫైల్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్‌గా సేవ్ అయిపోతుంది. ఓకే. హ్మ్. ఇప్పుడు ఓపెన్ అని క్లిక్ చేయండి. హ్మ్. ఓపెన్ అని క్లిక్ చేస్తే మనకిలా ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తే ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే. యెస్ అని క్లిక్ చేయండి.
ఇక్కడ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటంటే EC-యూజర్. ఆ! ఎంటర్ చేస్తే మనకు హ్మ్. యూజర్ అని ఇట్లా లాగిన్ అయిపోతాం. అయినమా? అవునండి. యాహ్! ఇప్పుడు మనం ఒకవేళ నీకు ఫాంట్ సైజ్ కావాలనుకుంటే ఇక్కడ వైట్ వైట్ దాని మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఇచ్చి చేంజ్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి. ఓకే. ఓకే. అపియరెన్స్ క్లిక్ చేయండి. హ్మ్. ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేయండి. హ్మ్. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే. ఓకే. అప్లై. ఇప్పుడేమవుతుందంటే ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే. హ్మ్. ఒకవేళ డూప్లికేట్ సెషన్ తీసుకోవాలన్నా ఇక్కడే డూప్లికేట్ సెషన్. హుహు. అంటే సేమ్ సెషనే 2 సెకండ్ టైమ్ తీసుకుంటుంది. ఓకే. ఓకే. ఒకవేళ న్యూ సెషన్ తీసుకోవాలంటే న్యూ సెషన్. అంటే ఈ ఓకే. సెషన్ ఉంటుంది. ఇంకొక సెషన్ గూడిక ఓపెన్ అవుతుంది పుట్టి ఇట్లా. ఓకే. కానీ నాకీ పుట్టేది కొంచెం కన్‌ఫ్యూజింగుంది బ్రో. అంటే అర్థం యాహ్! కాలేదు. జస్ట్ పుట్టి డౌన్‌లోడ్ చేస్తావు. పెమ్ నుంచి అవును. పీపీటీకి కన్వర్ట్ చేస్తావు. హ్మ్. ఆ పెమ్ చేసిన తర్వాత పీపీకే ఫైల్‌ని అప్‌లోడ్ చేస్తున్నావు. హ్మ్. అంతే సో, గదా! మనము ప్రతిసారి మనము ఈసీ2కి లాగిన్ గావాలంటే ఇట్లా చేయాలా? ఇలా మన సర్వర్ ఇవ్వాలి. అందుకే గదా నేనేం చెప్పాను. సేవ్ అని క్లిక్ చేయండి సేవ్ బ్రో. కొట్టు. సేవ్ అని క్లిక్ చేస్తే ప్రతిసారి పీపీకే అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదన్నా గదా! సో, ఒక్కసారి ఓకే. కన్వర్ట్ చేసిన దాన్ని అప్‌లోడ్ చేసేయడం అంతే. హుహు. ఓకే. సో, ఇది రియల్ టైమ్‌లో గూడా సేమ్ ఇట్లనేనా బ్రో? రియల్ టైమ్‌లో మనం పీపీకేలు ఇవన్నీ అప్‌లోడ్ చేయం. మన యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అయిపోతాం అంతే. ఓకే. ఓకే. మరిప్పుడెందుకు ఇక్కడేందంటే మనం ఇక్కడ ఓపెన్ సోర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ వేలోనే చేసుకోవాలి మనం. ఓహ్! ఓకే. ఓకే. సో, రియల్ టైమ్‌లో అయితే ఈ పుట్టి అవి ఉండవు. పుట్టి ఉంటుంది. కానీ పీపీకేలు, పెమ్ములుండవు. ఓకే. ఓకే. డైరెక్ట్‌గా మనకు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు గదా! మన అవునవును. డీటెయిల్స్ దాంతో లాగిన్ అయిపోవడమే. ఓకే. ఓకే. ఓకే బ్రో. గాట్ ఇట్. యాహ్! నెక్స్ట్ ఏంటంటే వన్స్ హ్మ్. మనకు వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బెస్ట్ సజెషన్ ఏందంటే స్టాప్ గాని, టర్మినేట్ గాని చేయాలి. ఎలా చేయాలంటే పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ సెలెక్ట్ చేసుకో. హ్మ్. చేసుకొని యాక్షన్స్‌కెళ్ళు. ఇక్కడ హుహు. స్టేట్ అనగా స్టేట్‌లో హ్మ్. స్టాప్. హ్మ్. స్టాప్ అంటే ఏమవుతుందంటే ఈ సర్వర్‌ని స్టాప్ చేస్తుంది. ఓకే. రీబూట్ అంటే రీస్టార్ట్ చేస్తుంది. ఓకే. టర్మినేట్ అంటే దీన్ని టర్మినేట్ టర్మినేట్. చేసేస్తుంది. ఓకే. సో, మళ్ళీ నెక్స్ట్ టైమ్ మనం మళ్ళీ లాంచ్ జేయాలి ఇంకొక ఇన్‌స్టాన్స్. టర్మినేట్ చేస్తే ఒక్కసారి టర్మినేట్ చేస్తే మళ్ళీ రివర్ట్ బ్యాక్ తెచ్చుకోలేం. స్టాప్ చేస్తే స్టార్ట్ చేయొచ్చు కానీ హ్మ్. టర్మినేట్ చేస్తే వి కాంట్ రివర్ట్ బ్యాక్. ఓకే. సో, మళ్ళీ మొత్తం బిగినింగ్ నుంచి మనం అంతా మళ్ళీ క్రియేట్ ఓహ్! చేసుకోవాలి. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఒకవేళ హ్మ్. నువ్వు బ్రౌజర్ ద్వారా కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడే ఉంది. కనెక్ట్ అని ఉందా? హ్మ్. కనెక్ట్ అని క్లిక్ చేయి. చేసి ఇక్కడ హ్మ్. థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకో. EC2 హ్మ్. హ్మ్. ఇన్‌స్టెన్స్ కనెక్ట్ అని. ఇక్కడ హ్మ్. యూజర్ నేమ్ అదే. కనెక్ట్ అని క్లిక్ చేయి. హ్మ్. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మనకు పుట్టి అనే ఆప్షన్ లేదు. మనం ఎక్కడన్నా ఒక ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసుకుంటూ మన టైం దొరికినప్పుడు ఇలా యూజ్ చేసుకొని కనెక్ట్ అయిపోతాం. ఇది కూడా బ్రౌజర్‌లా వర్క్ అవుతుంది. ఓహ్! సో, మనకు పుట్టితో సంబంధం లే. ఒక పుట్టికి సంబంధం ఓహ్! లే. ఇక మనం టైప్ చేసుకుంటే ఏం టైప్ చేసుకుంటే అవి వస్తాయి. ఓకే. ఓకే. కానీ ఇదేందంటే ఇంటర్నెట్ బాగుంటేనే ఫాస్ట్‌గా వస్తది. ఓకే. ఓకే బ్రో. ఓకే. ఓకే. హుహు. ఓకే. ఇలా మనము యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు రీస్టార్ట్ చేశాననుకో రీబూట్ అని. హ్మ్. స్టార్ట్ చేస్తే మళ్ళీ ఐపీ నంబర్ అని చేంజ్ అవుతది. ఓకే. హ్మ్. 10 సార్లు మనం స్టార్ట్ చేసినా గూడిక ఐపీ నంబర్ చెక్ చేసుకొని మళ్ళీ ఐపీ నంబర్ ఇక పుట్టికొచ్చి పుట్టిలో హ్మ్. ఇచ్చుకోవాలి. హుహు. ఇది బ్రో ఒకసారి ప్రాసెస్. యాహ్! యాహ్! బ్రో. హ్మ్. హ్మ్. చూపియమంటారా? స్టాప్ చేసి? స్టాప్ ఆ! ఒకసారి చేస్తున్నాను. చేయండి. ఆ! చేయండి బ్రో. ఇంతకుముందు నాకెందుకంటే ఏముంది 63 లాగిన్ ఉందా? అవును. 63 ఉంది. ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేస్తే డిఫరెంట్ ఐపీ వస్తుంది చూద్దాం. ఓకే. ఇక స్టాపింగ్ నుంచి స్టాప్డ్ అని వస్తది. ఓకే. నేను ఇక్కడ పుట్టి అనేది క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి అక్కడ స్టాప్ చేయగానే ఇక్కడ ఇలా వస్తుంది. రిమోట్ సైడ్ అన్ఎక్స్‌పెక్టెడ్‌లీ క్లోజ్డ్ అని. ఓకే. ఓకే. ఆ! ఎందుకంటే అక్కడ స్టాప్ చేసేసాం. ఇంక సర్వర్ లేదు గదా! యాహ్! ఆ! అందుకోసం. దీన్ని క్లోజ్ చేసేసాను. ఇక స్టాప్డ్ అని వచ్చిందా? ఆ! ఇంతకుముందు ఏముండింది 63 ఉండింది ఐపీ అడ్రెస్ రైట్? ఆ! అవును. ఇది స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది ఐపీ అడ్రెస్ డిఫరెంట్ వస్తుంది. హ్మ్. ఇదేంటంటే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేశారంటే తెలిసిపోతుంది బ్రో. ఓకే బ్రో. నేనొకసారి అదే ప్రాక్టీస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. షూర్ బ్రో. నాకదే కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంది. ప్రాక్టీస్ జేసి డౌట్ హ్మ్. ఏదైనా ఉంటే మళ్ళీ అడుగుతాను. షూర్. యాహ్! ఇక్కడ చూడు ఐపీ నంబర్ చేంజ్ అయిందా? కంప్లీట్ చేయండి. యాహ్!
ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే కాపీ చేసుకో. పుట్టి హ్మ్. అని టైప్ చేయి. హ్మ్. ఇక్కడ ఐపీ అడ్రెస్ ఇచ్చి చేశా. రీప్లేస్ చేసేయి. ఓకే. ఇప్పుడు హ్మ్. ఎస్ఎస్హెచ్‌కెళ్ళి ఆ! ఆథ్‌కెళ్ళి మనం అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను డిఫాల్ట్ సెట్టింగ్స్ అని ఇచ్చాను గదా! ఆ! అప్పుడు పైన డిఫాల్ట్‌గా సేవ్ అయిపోతుంది. యాహ్! ఈ సెషన్‌లో మనం సెషన్స్‌కెళ్ళి ఇక్కడ ఇచ్చాను గదా! ఇప్పుడు నేను ఓకే. డిఫాల్ట్ సెట్టింగ్స్ సేవ్ అని ఇచ్చాననుకో, ఈ ఐపీ అడ్రెస్ కొత్త ఐపీ అడ్రెస్ సేవ్ అయిపోతుంది. ఓకే. 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 హ్మ్. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం హ్మ్. యూజర్ ఇచ్చేయాలి. హ్మ్. ఇలా మనం ఇవ్వడం అనేది చేస్తాం. ఓకే. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ లాగిన్ ఇంటూ సెటపింగ్ ఏడబ్ల్యూఎస్ అకౌంట్, హ్మ్. కన్వర్టింగ్ పెమ్ టు పీపీకే, హ్మ్. అప్‌లోడింగ్ పీపీకే ఇన్ ఈసీ2. ఓకే. గుర్తుపెట్టుకోండి రియల్ హ్మ్. టైమ్‌లో ఈసీ2 సారీ ఇట్లా పెమ్, పీపీకేలు ఉండవు. డైరెక్ట్‌గా మన ఓకే. యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌తో కనెక్ట్ అయిపోతాం. బట్ ఇక్కడ మనం ప్రాక్టీస్ కోసం ఇలా చేసుకోవాల్సిందొస్తది. ఓకే బ్రో. ఓకే. ఓకే. హ్మ్. కంప్లీట్ అయిపోగానే బెస్ట్ సజెషన్ ఏందంటే స్టాప్ చేయాలి. ఓకే. టర్మినేట్ అవసరం లేదు గదా బ్రో? టర్మినేట్ అవసరం లేదు. ఇంక నీకు అవసరం వద్దు, నాకు ఇంక అది వద్దు అనుకున్నప్పుడు టర్మినేట్ చేయాలి. టర్మినేట్ ఓకే. చేస్తే ఏమవుతుందంటే, హ్మ్. ఇక్కడ మనకు టర్మినేటెడ్ అని వస్తుంది. హ్మ్. మనకు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడే ఉంటుంది. దాని గురించి పట్టించుకోకండి. హ్మ్. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఓకే. సో, మనం టర్మినేట్ జేసి మళ్ళా స్టార్ట్ చేసినప్పుడు పుట్టిలోకి అంటే ఇంకేం ప్రాబ్లమ్ ఉండదు. ఐపీ అడ్రెస్‌తో మళ్ళీ మనం లాగిన్ అయిపోవచ్చు. కొత్త ఐపీ అడ్రెస్. ఓకే. టర్మినేట్ అంటే మనకు ఇంకా మళ్ళీ కొత్తది క్రియేట్ చేసుకోవాలి. లాంచ్ ఇన్‌స్టెన్స్ అని కొత్తది క్రియేట్ చేసుకోవాల్సిందే. టర్మినేట్ ఓకే. అంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ తెచ్చుకోలేవు. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు స్టాప్డ్ అని ఉందా? ఇప్పుడు నేను టర్మినేట్ అని కొడతాను. హ్మ్. టర్మినేట్ కొడితే ఇక్కడ అడుగుతుంది. హ్మ్. టర్మినేట్ అవుతుంది. ఆర్ యూ ష్యూర్ అని. ఓకే. హ్మ్. సెండ్ చేస్తే టర్మినేట్ అయిపోతుంది. హ్మ్. ఇలా టర్మినేట్. మనకేందంటే ఒక హాఫ్ అన్ అవర్‌కి ఇలా చూసినా సరే ఇక్కడ టర్మినేట్. మళ్ళీ దీన్ని స్టార్ట్ చేయలేం. మనకు ఆప్షన్ ఉండదు. చూడు. ఓహ్! ఓకే. అవునవును. హ్మ్. టర్మినేట్ చేసేసిన. హ్మ్. ఓకే. ఇది రేపటి నుంచి ఏందంటే లైనక్స్ బేసిక్ కమాండ్ స్టార్ట్ చేస్తాం మనం. ఓకేనా? ఓకే బ్రో. హ్మ్. క్లాస్ అయిపోగానే నేను మీకు టుడే మ టుడే మటుకు నేను జూమ్ లింకే ఇస్తాను. అక్కడ హ్మ్. వాచ్ చేయండి. హ్మ్. ఓకే. నేను మీకు ఓకే. యాక్సెస్ ఇచ్చేస్తాను. ఓకే అండి. ఆ! లాస్ట్ టైమ్ ఎలా లాగిన్ అయినావో అలా ఆ క్రెడెన్షియల్‌తోనే లాగిన్ అయిపో. అయిపోతే ఏమవుతుందంటే నా యొక్క క్లాస్ వీడియోస్ ఇవి ఉన్నాయి గదా! నేను పంపిస్తాను నీకు. ఓకే. ఓకే. అంటే నేను ఇప్పుడు అప్డేట్ ఇది ఇస్తాను. ఈ రికార్డ్ అనేది అప్‌లోడ్ చేస్తారా? అప్‌లోడ్ చేస్తాను. ఓకే. ఓకే బ్రో. ఓకే. సరే. సరే. ష్యూర్. సో, నా ఓకే బ్రో. క్రెడెన్షియల్స్ అవేనా అండి? సరే